ఎందుకంటే ఒకరు చూసినప్పుడు కొంచెం వాళ్ళ వైపు చూసి ఇది ఉన్నదా స్ట్రీమ్ అవుతుందా all of you requested to be seated 5 minutes. మళ్ళీ లింక్ ఇచ్చారా లింక్ షేర్ చేశారా చేయాలి కదా మరి ఏంటి ఇది ఏమి ఇచ్చారు ఒక నిమిషం ఆగు కాపీ చేయి ఎందుకు లాగుతారని నాకు అర్థం కాదు సెట్ చేసి ఇచ్చిన తర్వాత ఆగు ఒక నిమిషం ఆగమ్మా అది ఆడియో చెక్ చేసుకున్నారు మీరు ల్యాప్టాప్ లో ఆడియో ఉందా వీడియో ఫైల్స్ ఆడియో కావాలా ఆడియో ఆడియో చెక్ చేసుకున్నారు ఎవరు అది ఇందులో వీడియో ఫైల్స్ ఉంటాయి కదా ఎలాగంటారు ఆ టైంకి ఏదో వీడియో తీసుకొని పెడతారు ఆ టైం ఆడియో చేసుకుంటే ఆడియో ఫైల్స్ ఆడియో చెప్పండి మీరు వచ్చింది ఇప్పుడే కదా ఎవరు అడుగుతున్నారు వాళ్ళకి చెప్పండి ఛార్జ్ అవుతుంది అవ్వట్లేదా అంతే అవుతుందా అవుతుంది ఇంకోటి మళ్ళీ ఇచ్చారు మళ్ళీ ఆధారండి లాకేసుకోవచ్చు ఏసీ దానిలో మరి లోపల చెక్ చేసుకొని తర్వాత ప్రాబ్లం కంట్రోల్ లైవ్లోకి ఇదిగమ్మా పోడియం దగ్గర ఉన్నప్పుడు ఇట్లా ఉంచు మరి అడిగింది ఏది వీడియో ప్లే చేసినప్పుడు ఆడియో చెక్ చేస్తున్నారా అని అడిగింది ఏది పోడియం దగ్గర నుంచినప్పుడు మాట్లాడేప్పుడు దీన్ని ఇట్లా పెట్టుకోండి ఇక్కడ సెట్ చేసి ఉంచండి ఇది పోడియంది మీరు ఇక్కడ స్పీచ్ ఇక్కడ నుంచి ఏదైనా ప్రైజ్ వస్తున్నారనుకో ఇట్లా తిప్పు ఇది లాక్ చేసి అంతే నెట్ మటుకి డిస్కనెక్ట్ అయిందా నీకు మళ్ళీ లింక్ కొత్త తెచ్చుకోవాలి ఈ పోడియం ఇచ్చారు ఇది కావాల్సినప్పుడు ఇది తీసి అటు తిప్పు ఉన్న రొటేషన్ చేయాలి చాలు ఆ లింక్ మళ్ళీ ఇప్పుడైనా ఇచ్చేయమాట వాళ్ళకి చెప్పు ట్యాక్స్ కూడా వచ్చా సార్ అన్నీ చేరేసి ఇక్కడే ఉంది అది రొటేషన్ చేయాల్సినప్పుడు చెయ్యి మీకు రొటేషన్ లైవ్ అనేది అయిపోయిన మీరు లాక్అవుట్ చేసి మీకు ఇది లాక్ ఓపెన్ రౌండ్ చేసుకో లాక్ వేసి ఇది వచ్చినప్పుడు ఇక్కడే మెయిన్ ఇదే
వీడియో ఏం చేసినప్పుడు ఆడియో ఇదే కదా కొనరాదు మాట్లాడదు లైవ్లో వెళ్ళిపోతున్నా ఏదో వీడియో పెట్టవా ఇక్కడ కనెక్ట్ చేసి ఆ? సార్ వీడియో ఆడియో చెక్ చేసుకోమన్నాడు ఇదే ఆడియో చెక్ చేసుకోమన్నాడు ఆడియో కేబుల్ ప్లే చేయండి తొందరగా అందరూ వచ్చారు ఆడ చేసాడు కొన్ని వీడియో దాంట్లో ఉందా వీడియో ఇంటర్వ్యూలో ఉంది కదా ప్లే చేయండి ఏదో స్క్రీన్లో రాట్లా అవును ఆగు ఇస్తున్నా ప్లే చేయి వచ్చినట్టు కొంచెం పెట్టు నెట్ కదిలిగా నీకు ఫార్వర్డ్ చేయమని వదిలే వదిలే మొత్తం ఫోటోలు పెట్టమన్నా ఫోటోలు ఏం పెట్టలేదు ఫోటోలు ఇవే సార్ ఉన్నది మంచిగా వస్తున్నాయి సార్ చెన్నై గెట్ 45-6 సెకండ్స్ ఉంది ఫోటో
వీడియోలు పెట్టేది తప్పలేదు. సో దాంట్లో ఉన్నవి 6 వీడియోస్ సార్. ఇప్పుడు అయిపోయింది అప్పుడే. అవును సార్ 16 మినిట్స్ ఉంది సార్ అప్పుడు. 16 మినిట్స్ ఉంది అప్పుడు. 16 మినిట్స్ 20 సెకండ్స్ ఉంది అప్పుడు. మళ్ళీ టైటిల్ పెట్టి టికెట్ యూనియన్ అల్యూమిని బైట్స్ ఉంది చూడ అల్యూమిని బైట్స్ టికెట్ యూనియన్ టైటిల్ పెట్టి వెడ్డింగ్ పెట్టి ఏమన్నా వీడియోలు హైదరాబాద్ అట్లా లేదంటే హైదరాబాద్ ఎక్కడ పెట్టారు హైదరాబాద్ లేదు యూట్యూబ్ కనుక క్రియేటివ్ అల్యూమినియం అసోసియేషన్ అంతే అల్యూమినియం ఎన్ని నిమిషాలు ఇది ఫుల్ స్క్రీన్ పెట్టినాక అది వస్తుంది కరెక్ట్ వీడియో ప్లే వీడియో స్టార్టింగ్ యూట్యూబ్లో ఉన్న వీడియో ప్లే అవుతుంది. ఫార్వర్డ్ చూసుకొని కొద్దిగా ఫార్వర్డ్ చేస్తాను ఇది కూడా ఉంది సార్ వీడియో. లేదు నాకు ఎక్కడ ఫార్వర్డ్ చేస్తాను చూసుకొని చూసుకొని స్పీచ్ దగ్గర వెళ్ళాలి. చూస్తూ ఉంటాను మేడం తీసుకొచ్చి ఫుల్ అయిపోయింది
అందరం తీసేది అవార్డ్స్ ఉన్నాయి కదా ఎవరు ఆనందం ఎవరు ఆడుతున్నారు అందరూ టీషర్ట్ చేసుకుంటాం. ఈ స్పీచ్ నమ్మలేదా వాట్సాప్ నీకు లేదు వాట్సాప్ పోస్ట్ ఉంది కదా రెడ్ మిర్చి అది మార్చమంటావా ఏ పేరు అదే సీన్ రాయి పెట్టారు అదండి రామ్ శాస్త్రి ఎలా ఉంటుంది నువ్వు చేసిన వీడియో ఫస్ట్ నుంచి ప్లే చేసి ఫార్వర్డ్ కొట్టాను ఓపెన్ చేయి నుంచే సార్ లేకపోతే గెట్ ఫస్ట్ నుంచి ఫస్ట్ ఏముంటుంది ఫస్ట్ కేఎల్ఈ లోగో ఉంది సార్ లేకపోతే ఆ గెట్ టుగెదర్ నుంచి స్టార్ట్ అక్కడి నుంచి పెట్టు
ప్లే చేయి వీడియోస్ ప్లే చేయి తీరా ప్రాబ్లం తర్వాత ఎంబీయూ పెట్టు వేరే అందరూ ఒకసారి చూస్తున్నారు దీంట్లో వేరే Two minutes and study again. After 10 years of continuous and unparalleled success, return the heroes of our varsity, who carried heritage of defeating adversities and embracing triumph everywhere in their lives. Their determination to emerge from diverse circumstances is resonated by the stories of their brightness and brilliance that conquered the fields of their work. Today, we celebrate the greatness of these facets of our pride. Our university proudly exalts, for their resolve to achieve excellence brought us a terrific history, and their drive to make the world a better place an unbeatable reputation. A very good morning to one and all present over here. We are very fortunate to be presiding over this wonderful ceremony that sees the university brimming with joy
with the return of its dearest pupils. The happy fine spirit of education and learning reflected by our fantastic alumni from the 2012 batch is a source of inspiration to all of us today, as we cite an account of their dedication when it comes to devoting ourselves to what we are passionate about. This is a result of not just the finesse they displayed in acing their curricular and co-curricular journeys, but also that of the beautiful atmosphere they inculcated in the campus with their sincere intent and undeterred ambition. This decade reunion calls for the return of that very happiness, enthusiasm, and vibrance inside the walls of our vast campus. And this morning is definitely resembling the golden times. A historic gathering this is, as this unites all the powers that once took the university to its pinnacle under one roof, to reminisce the time that glittered the university with the colors of unstoppable victories. Let us rejoice in the magic of our past by cherishing the memories that make us smile today, pinch us to shed a few, and ultimately bring back the beauty of the period that defined not just you, but the course of our university's top-notch academic institution. I, Manas, And I, Asrita, would be your anchors for this marvelous event that takes on a trip to the time when you were us. we now begin the event without further ado by honoring the dignitaries blessing us with their presence today. I request Dr. K. C. S. Sri Kavya Ma'am, the convener of Alumni Decade Reunion and Director of Alumni Relations, to grace the dais. Thank you, ma'am. I request Dr. T. Ramakrishna Sir, Principal COE, to grace the dais. I request Dean Placements Dr. NBV Prasad Sir onto the dais. I now request the Honorable Vice Chancellor of KLA, Dr. GPS Varma Garu, to grace the dais. Thank you, sir. I request the Honorable Pro Chancellor of KLEF, Dr. K.S. Jagannath Rao Garu, to grace the dais. Thank you. To begin with this auspicious celebration, I request all the luminaries on the dais to please light the lamp and kickstart the decade reunion. I request Gayatri from Team Swara to render a prayer song. I also request few of the alumni who are interested to please participate in this inauguration, like Captain. Few of you. तुषारहार नवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पान्तु सरस्वती भगवती निःशेषजाड्यां Please be seated. It is to my utmost
utmost delight that I invite Dr. K. C. Sri Kavya Ma'am, Convener of Alumni Deputy Union, and the Director of Alumni Relations, KDF, to present the welcome note. Thank you for giving the opportunity. A warm welcome to all of you. I could see how you are enjoying all the memories you are recollecting now. Okay, so everybody is very excited to visit their departments as well, I hope. I am also excited to see my own students, okay, from BCE, when I was just a lecturer at that time. So all these memories, whatever we are recalling back, gives us a lot of energy looking at you and your growth as well. Thank you very much for making your time all the way from different places to come our university once again. Look back to the developments of the university. Just to brief up, today we are having more than 50,000 alumni across the world. All our KL alumni are very well established, very well settled in various countries, more than 180 countries. I'm very glad to announce this. And we have already networked around 42,000 alumni with our KL University LinkedIn profile. And we are also having a core group of 100 plus mentors from USA who will be now visiting our university very frequently from 2023 onwards, January onwards. So every plan of action, everything is ready. And further, we have also had 1,500 plus mentors from India, especially who are guiding our students in various aspects. So with this brief note, I welcome you all once again and thank you for giving this opportunity. Thank you, ma'am. To delight us all with a wonderful message, I would request Dr. T. Ramakrishna Sir, Principal CEO. Good afternoon, respected Pro-Chancellor, Vice-Chancellor, and Chairman of the meetings, and all alumni. I came recently associated with KLU just 2 months back. I'm happy to see you all. But I hear one word that చాలా అల్లరి చేసే వాళ్ళు వీళ్ళంతా. Can you show once? చాలా లేదు. నేను చాలా నేను విన్న దాంట్లో మీకు 25% చూపించాను. ఓన్లీ 50%. ఒకసారి చూద్దాం రైట్ అండి. థ్యాంక్ యూ. Reunion, re-energy, making others moving forward with more encouragement. I wish all your endeavors were bright and yes, thank you. Thank you very much. I now consider it my great honor to request the Honorable Vice Chancellor of KLF, Dr. G.P.S. Verma Garu, to speak a few words. Very good morning to all of you at this place. At this juncture, the dignitaries on the dais, Pro-Chancellor Garu, then Principal, COE, and Kavya ma'am, my dear colleagues, and particularly the alma mater of this campus and the student friends, a warm welcome to all of you to this KL University. At this juncture, I'd like to mention that you have been sitting in this classroom several years, enjoyed your life, learned 360 degrees of the personality development, and now the product produced, I think, around 12 years back, and you have proven to the best in the world, and you are taking the workforce of the world actually,
and you proved the best of its kind actually. And coming back at this place, and when reunion definitely gives you a lot of energy in this place, and can share your ideas. We just come back to this. See, I don't want this disturbance in between. What's happening there? Why people are moving here? In this journey of 1980 to so far, the Yale University right now standing around 27th rank in this world, in India by MHRD. University stood that actually in this year. It's not today, it's happening from last 6 years. We are there in top 50 and now we reached rank 27th rank. And not only that, in nationwide, we stood top 300 universities in the world also, and by QS ranking, and given a QS IKS diamond rating in this process, and NAC A++ category 1 university. This is the stand of the university at this place, and that speaks a lot of laurels to the campus at this place. And not only that, actually, when this was beginning out around last year, they brought around something like 4,600 placements. And it's not a number, there's all the quality placements also happening. And all the companies like Oracle, Nokia, Ericsson, Siemens, Motorola, JustPay, Microsoft, Google, all these companies, AT&T Labs, McKinsey, and JP Morgan, Wells Fargo, all these companies are visiting us actually in this process, and because of the quality we deliver in this place. That's all happened just because of you students at this place, and you are the brand ambassadors, and you've proven yourselves to the best in the world, and your efforts made this to bring this to level at this place. At this juncture, when we stood in all 360 degrees of the university development, we are there in research. In research, top 2% of the researchers, renowned researchers in the world, there are 12 members in our campus, which was announced last year by Stanford University and elsewhere. And we also produced around something like 300 crores of government projects were delivered, and 83 funded projects was taken up at our campus, and 28,000 publications in the campus, and 45,000 citations in the campus, made all this to a H index of 62 in the research. And right now, there are excellency centers in the campus, there are 12 excellency centers in the campus, and this is making the research becoming a research university. We started our journey as an academic university in 1980, and that was right now moved towards a research university combined with a skilling process out there. Right now, we have around 8,100 skilling global skill certified students in the campus. It is nothing but AWS Azure, AWS, there are 3 levels of AWS certifications out there. The basic level, followed by associate level of architect, then developer, then DevOps. So in this levels of AWS, actually, the associate level, we have 1,200 students got the global certifications out there. Not only that, actually, when there are 4,000 students got the basic level of certifications in AWS, and the certification of higher level is actually DevOps. There are around 12 numbers got certified in the DevOps actually globally out there, global certification out there. TensorFlow, there are 88 students got certified out there. Azure, there are Microsoft Azure, there are around 256 members got certified out there. Like that, every field, when this was proved to be the skilling university, every department was divided in clusters with all the skillings out there, and every cluster, it is proven that actually our students are skilled in the proper direction with a global certification out there. Global certification is compulsory for every student out here. But with that, when our students was qualified in BEC, and they got certified in Cambridge University, and not only that, and the foreign languages like German, Japanese, and Spanish and French.
started the classrooms and they got certified in this languages for that. So they are skilling skilling with collaborations with excellency centers with industries. There are around 800 excellency centers of industries are there in the campus in this place. And not only that, actually, their outreach program was there actually in the campus. Outreach program around, we adopted around 114 villages all over the India. It's not only in AP state. We adopted some villages in Orissa. We adopted villages in Madhya Pradesh also. These villages, when our students used to go for a social internship after the first year, we go to the social internship for 2 months and they spend the time in the village with our faculty, and they used to develop the village to a smart India program out there and smart village India program out there. And we converted those 20 villages to a national granting of smart India conversion of village towards the smart India program out there, and they got the fundings out there in this process. And in this process, outreach program, we already having a smart village program in the campus, and that was taken care, and every faculty and the student participates in it. That's a media where the people learn the things in developing from the ground level of the activities at this place. Apart from this, now we are moving towards internationalization. In this process, we are connected with 94 foreign universities, including MIT, Harvard University, Purdue University, and University of Singapore, and University of NTU is also there as a part of it, and the Asian Institute of Technology in Bangkok, and every university, topmost universities, we collaborated actually, and we are working with them actually, and the students here can go for one semester abroad. They can go for a international placements out there. The people can go for a international internships also. Right now, already some of the alumni of from Germany and European countries, they are already contributing towards the process of upgrading our students towards the international internship and followed by placement out there. PPO model is started already it's happening out there. And this year, the highest package in the campus is 55.6, Adobe is the highest package out there. More than 20 lakhs, there are around 50 numbers are already selected, and more than 40 lakhs, there are 10 numbers already selected out there. And this is all happening out there, and more than 10 lakhs, almost 1,200 people got selected in more than 10 lakhs package. The average package it is coming around something like 9 lakhs. It is the process out there. That's where we stand, and we are proven to the best in the kind actually. And international placements also started. In the international placements, it is something like 50k onwards. It has started to 60k and 70k of euros. It's happening out there. That sounds to be something like 60 lakhs package, and that sounds to be 70 lakhs package in some occasions at this place. So in this arena, I'd like to convey that actually our alumni right now is doing a perfect job in all over the world, and our 50k alumni is already there, and they were placed in every nook and corner of the world and taking the workforce of the world actually and proven the best of its kind. And alumni chapters are already started internationally also. And other side, we also request you to contribute yourselves towards the activity in this process. The major contribution we expect from you is actually in the campus we have startup program actually, and innovation and incubation centers in the campus are there. The 500 innovation and incubation centers in the campus, around 82 startups have started already in the campus, and there you can mentor. You can there are DTI funding project is there, BST funded project is there, then actually MSME funded project is there. In this, the students are very much interested and converted their activities into ideas towards a startup out there. Definitely, your mentorship for the startup is very much important. Your mentorship towards accelerating the startup towards a product generation out there and convert into industry out there is entrepreneurship is important in this place. You can contribute in that place, and you can also share your domain spaces like lectures can be delivered to the campus. You can adapt some of the students in the campus so that adoption doesn't mean financial it is. We'll try to give some students for adoption so that you can mentor them
15 to 20 students we can mentor them in the proper direction for the best career out there. All this process you can contribute yourselves towards this, and also your suggestions to form an excellency centers in the campus, and it's already going on. And this I request your contribution will give a lot of value addition to this process. And definitely I appreciate every one of you being part of this program, and I wish you all the best for your future endeavors, and thank you very much. Thank you very much, sir. I'm now truly elated to invite an eminent member of KLEF, our very own Honorable Pro-Chancellor, Dr. K.S. Jagannath Rao, sir, to address the gathering. Good afternoon to all of you and all my friends here, both on the dais and off the dais. It's a great pleasure, to visit university back after 10 years, 12 years, or 15 years as alumni. Because you feel proud yourself, where you sit, what you have done in the university, what you enjoyed in the university, starting from drinking coffee to making, lot of things in the system. And you also see how universities are growing. This is very crucial in the country right now. See, new education policy has come. The reason why new education policy has come, because we want to compete globally. Period. Because we need to compete globally. That's one of the important things the government is looking for. So KL is also taking up that leadership. So we are transforming ourselves into a global model. This is what we started recent time, and with the blessings of our president, Satyanarayana Garu, who is interested to make a change in the quality of education, also the quality of the life of the students. That is his dream. So whatever you want to do for the student welfare, faculty welfare, he is on the forefront. That's what the discussions are going on. Very important, what is the global model? That is a big definition, Signing MOUs with the global universities is a global model. Sending some people for internships is a global model. Like, so many questions came. There are some universities set examples where aluminum is very, very crucial, because universities cannot be built only by administration, only by management. It is built by students and also community around it. It is the public who plays a very important role, who are our best guiding forces. For example, Harvard and MIT, which we have a close association with them, they're all built by alumni. Today, Harvard and MIT, there is no matching in the world. Everybody wants to go there. Everybody wants to study. Even I am now doing my masters there, because it's a kind of model. It's a rare model, honestly, believe it or not. We have teaching, we have the campus, we have the innovations, we have the research, discoveries, name anything. They are in a unique situation. So that's why people are looking those universities as a role model for the future. And that's why every student wants to go. Most of the students in India, after their undergraduation, they only look for masters outside. Very few look inside. That's why we need to build a globalization. That one of the things KL has brought out this year, a global business school. So now we are working with MIT, for example, where we start with a MicroMaster program. They can do 2 courses from MIT online, and then in the second year they can also opt to go to MIT. And similar, we are also going to work with the Trinity College Dublin. Like some of the universities, we are looking where the students can have an opportunity as a master student. 1 year you should spend outside. And as undergraduate students, we want them to spend at least a year, either in the national institutions in India, depending on money and all that. Also, you can spend abroad. And very important is globalization model is the students who can go and present their innovative thinking, their research, and their ideas. No matter you talk about entrepreneurship, startups, they need to present all these things outside the countries where people should see KL flag is flying there.
Every meeting you have, you should see somebody representing KL. That was the dream we have. And we are very happy now. You know, in recent time, we have many of our PhD students, other people, they are representing KLs in many international bodies as a travel awardee winners and Insight award winners. So what is the next dream of KL is we have to have the faculty and some of our, the best performing student into academies. We should become National Academy members. We should become some of the leadership we need to build. So globalization is somewhere you have to show your presence everywhere. That means you are present in the global model, like academies and other things. That's what we are focusing on faculty. Building up of KL is nothing but focusing on our faculty and students. Then automatically KL will be built. That's what we are looking for. So mainly we were discussing with a lot of alumni, thanks to Kavya. I was very happy that the women taking a leadership on it. Because there are very few women leaderships anywhere in the country. That's why I always encourage many women to come forward. Even when I was discussing Berkeley, I said 50% women will go to the their 1 year program there. So 50 boys and 50 girls. So this where we want to project the composition. So we have alumni from US. So they are already committed that we would like to do things with the care. So what we have to, what they can do for us? You play a very important role in our academics. You teach. Many of us in the same room we were having classes till 11 o'clock night because US timing. So we want to give a new exposure to our students. We don't want to simply teach our classes. We also want a new exposure from all over the world. Now we are connecting to Japan, many places. That will give an opportunity for students to think where to go. During 4 years time, they need to get a diversity model. So that's where we were looking, and we want to bring a revolutionary change. Honestly, the university models, then only we can really reach a globalization system within 5 years. Otherwise, we will talk another 20 years same model. We need to reach in 5 years time. That's why we are aggressively moving. And I really request the alumni play the same model what global universities like MIT, Harvard is playing. That where you come and dictate terms because you are part of the student, here, and you know the difficulties. I am connected in LinkedIn many students from KL who are studying right now in the UK and other places. I ask first question, what is my weakness? Please tell me. I never ask what did you enjoy KL. I ask them, please tell me the weakness, so that we want to connect them. So be open and be positive mindset and give a new direction to the students because you have passed 10 years. But now another 10 years is different. You know that the system is changing. So I request all of you to be a part of this model. Give your dimensions and direction for the future. Thank you very much and welcome you all. Thank you very much. I now request all the alumni downstage to step onto the dais for a group photo without dignitaries. Please. I would also like to request all the functionaries and the other HODs to join the dais to take the photograph. Ram Sharsi sir, please.
I would like to request the dignitaries to kindly be seated on the couch down the stage. I now request our dearest alumni to speak about their experiences at KLU. To all the people who remember me, who forgot me, who don't know me, I'm Tejasvi, who has been an ECE student of 18 batch, and good to see you all together. Good to see you, Kavya ma'am. It has been 10 years since I saw you, and probably I got a call from KU where I thought I was busy, I could not attend the meeting and stuff. But they've been continuously calling me every day, almost once in a week for sure for the past 1.5 months, because of which I've been here. And thanks to the team for calling us again and again and taking so much, initiative in organizing this event, man. And as all the people on the stage have been talking about AWS certification, globalization, etc., etc., good to see all these things in being implemented at KU. When we see a bus on KU bus on roads, we feel so privileged and proud that it was my college and it is my college. After joining into software industry, where we have proved our excellence, including discipline, all our juniors are being treated with so much respect that KU is taken as a brand. Where if I proved myself at one of the software industries which I was working for, everybody was, whoever joins or whoever is trying to be placed at that company which I'm working for, they just see the college and say it's from KU, it's where Tejasvi has studied, and probably we can consider them because of the discipline which we have learned here, because of the basics which we have learned here, and the way we have grown up here. Being at Hyderabad, when we see this KLH board also, the same proud feeling comes back. It's my college. It's good to see all these posters, buses on the roads, and it's so proud feeling to have that brand KLU in our name or in our resumes, right? And I suppose the same feeling is there with everybody else. Yes, most of our friends have settled at US, UK, whatever place it is, but still, we are at least here to grace this event. And thanks to everybody who has come here. All these days, once I was walking into the college, I could get those goosebumps that it's my college where I've studied for, where I've worked for, where I've had so much interaction with all the faculty or all the students, all my friends and stuff. Thanks for all the memories, and hope this brand will be placed as well taken forward. And ma'am, it's our promise, whatever help you would need from our friend, how would we guide our juniors as well, whatever inputs we would give for their growth and stuff, we are always ready. And you can take this words, at least from me, and I'm always ready to help our college. Thank you so much. Thanks to everybody for listening to my speech. Anyways, all the best for your careers and futures also. Please keep in touch and please do add those groups or stuff, and please also let us be active on social media, be it Snapchat or Instagram, or let's not take that youth away from us though we cross 30, right? Anyways, thanks for this opportunity. Thank you so much for giving this opportunity, and see you all again. Thank you.
భయ్యా నేను కొంచెం తెలుగులో మాట్లాడతాను భయ్యా, అందరూ తప్పుగా అనుకోకూడదు. మన కాలేజీలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడాం కానీ రోజు కూడా మాట్లాడడం చాలా ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను భయ్యా. కాలేజీలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ లో అనుకుంటా 99% అటెండెన్స్ వచ్చింది ఏంటి అని చెప్పి ఇంటికి నోటీస్ పంపించింది ఫస్ట్ సెమిస్టర్. అప్పట్లో అదేంటి అని చెప్పి ఇంటికి వచ్చి అడిగితే ఒక్కరోజు ఎందుకు మానేశారు నేను అడిగితే ఓకే అని చెప్పి ఏదో జ్వరం వచ్చిందని ఇంట్లో చెప్పడం మానేసింది. ఫైనల్ లో అడగడానికి కూడా డేర్ చేయలేదు కాలేజ్ వాళ్ళు, బికాస్ ఐ గాట్ ప్రాబ్లీ 16 or 17% అటెండెన్స్ ఇన్ 5 years. గాడ్స్ గ్రేస్ నా కాలేజ్ అనిపించింది అంటే నేను పాస్ అయ్యాను అంటే హెచ్ఓడి నమ్మేవాడు కాదు. హెచ్ఓడి ఐ డోంట్ నో ఇఫ్ హి ఇస్ అది చెప్పలేరా నా ఎక్స్పీరియన్స్ విత్ హెచ్ఓడి చెప్పలేదు. ఐ రిమెంబర్ ఐ మీన్ ఐ రియలీ లైక్ హిమ్ వెరీ మచ్. హిస్ నేమ్ ఇస్ వేణుగోపాల్ గారు. He really will, he did not even believe me that I am even a student of the college. అంత భయపడాడు అనమాట ఆయన. కాలేజ్ లో ఎప్పుడు కనిపించినా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అలాంటి ఫైనల్ ఇయర్ లో భగవంతుడి దయ, ఆ భగవంతుడి ఇచ్చిన కృప వల్ల ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, అలా ఏదో సెటిల్ అవుదాం అనుకున్నాను. అయిపోయాక బయటికి వెళ్ళాక ఎందుకో డౌన్ ది లైన్ ఇప్పుడు స్టూడెంట్ ఉంటే చెప్దామని అనుకున్నా, సాఫ్ట్వేర్ అనేది ఎందుకో పడిపోతుంది అనిపిస్తుంది. అందుకని డౌన్ ది లైన్ ఒక 45 మనకు 45 వచ్చేటప్పుడు 15 years డౌన్ ది లైన్ మనకంటూ ఒక ఫాల్ బ్యాక్ ఆప్షన్ ఉండాలి. Everybody, I mean, I feel each and every industry, coming back to serious note, each and every industry will have a growth cycle, and I think already software is it at its peak, and it will sustain or go at a flat stage probably in 5 years or 10 years, and after that you will not find jobs coming up out of software industry, and by then all of us would have been in the అరే తర్వాత కాదు మనకు కూడా ఇలా వణుకొస్తుంది తర్వాత. Probably after 10 years being in flat, people who are working there in software would face the tremors. I think right now it is the second quarter in which US has given degrowth, and it is probably being called as a recession, and it will have an impact on our IT industry for sure. Down the line after 10 years, you will certainly feel flat and you will be asked to leave out of your job. So, ఎందుకో కోవిడ్ వల్ల పుణ్యం జరిగింది ఇలాంటి ఆలోచన నాకు 19 లో వచ్చింది. అప్పుడు కోవిడ్ లో పుణ్యం జరిగింది అనమాట. అదేంటిదంటే ఎందుకైనా మంచిదని ఊరికే లాసెట్ రాశాను అనమాట. భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఎక్కడో లాయర్ కింద యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ లీగల్ కన్సల్టెంట్ వర్కింగ్ ఫర్ IT industries, and I am giving strategy consulting to IT companies, simultaneously doing my job in the IT profession as an IT professional, just like anybody of you sitting here. Besides that, I wanted to have a fallback option probably 10 years down the line. Nakantu oka sonta standing undali, I should also become an entrepreneur anna oka feeling tho I started a new firm by name GL Associates, where I give legal and strategy consulting to all the IT companies and individuals. It is pertaining to the compliance and all of this stuff. Certainly, everybody should have. My intention of saying it is everybody should have a fallback option at least after down the line 10 years. You'll feel stuck after 10 years that you are being in the same industry and you will not know where to move. I know all of our parents' generation might have faced it, and they sustain in the same industry, or even the professor sitting in the room might have also faced the same thing, and they are being sustaining in the same industry for the same reason, because they don't know where to move forward. Certainly, none of us, whoever are gathering here, should feel such way, and I would obviously request each and every one of you to find an alternative option where you can fall back and relax at the age of 45 and 50. I hope everybody would take this as a point, and if there is certainly anything that I can help the juniors, certainly. By the way, I mean, I have seen a lot of college folks coming to interviews. I'm a panelist in TCS interviewing, and I'm doing a lot of, for the last 3 years, I think I'm recruiting a lot of folks from colleges, and I have recruited a lot of KLC folks as well there.
good that I'm seeing college name now and then, and also just like Tejasvi has mentioned, whenever I see the board of KLH somewhere in Hyderabad, I feel somewhere this is my college and I am associated with it for a long time. And thanks for calling me here, and it is really a good opportunity that I am able to meet each and every one of you. Thank you. Quick announcement for the alumni downstairs. There has been a sheet where you can fill your form. You can fill your details. I request you all to fill your details if you haven't done it already. Thank you very much. అందరికీ నమస్కారం. ఇదే స్టేజ్ మీద మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇక్కడ మీ ప్లేస్ మీద ఉన్నా. ఎన్ని ఈవెంట్లు చేసామంటే ఇక్కడ అప్పుడు ఉండేది అప్పుడు బెంచ్లు ఉండేవి. నాన్ ఏసీ చిన్న రాలేదు. పీకాకాలు ఏసీ కావాలంటే పీకాకాలకి వెళ్ళేవాళ్ళం. తెలియదు కరెక్ట్. ఎన్ని మెమరీస్ అంటే ఈ హాల్ తో పర్టికులర్ గా ఈ స్టేజ్ మీద ఎన్ని స్కిట్స్ చేశాను. ఎగ్జామ్ టీసీఎస్ ఇక్కడ రాసాం, అన్ని ఇక్కడే, మా పేరు ఇక్కడే జరిగింది. చాలా మెమరీస్ ఉన్నాయి. ఫ్రెషర్స్ కూడా ఇక్కడ అవును, అన్ని ఇక్కడే. సో మనోడు మాట్లాడినట్టు కెరీర్, జాబులు ఇవన్నీ నేను మాట్లాడినా. కేఎల్సీ మెమరీస్ గురించి మాట్లాడతాను నేను. డెకేడ్ రీయూనియన్ 10 ఏళ్ళు అయిపోయింది. నాకు ఇప్పుడు అర్థం కాదు 10 ఏళ్ళు అయిపోయిందా మన బీటెక్ అయిపోయినా. నడుచుకుంటూ వస్తుంటే నాకు కాలేజీలో ఎవరైనా వస్తుంటే ఏమవుతుందంటే, నాకు కాలేజీలో ఉన్నప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. స్టూడెంట్ కేఎల్సీ పులుసు ఉండేది. ఉన్నప్పుడు వస్తుంటే అదే మనం తెలిసినోడు వాళ్ళు తెలిసినోడు హాయ్ హాయ్ అనుకుంటే, ఇప్పుడు కూడా నేను వస్తాను ఆ అలవాట్లో. అరే స్టూడెంట్ ఐడి కార్డు వేసిన వస్తుంటే హాయ్ ఇంటర్వ్యూ తెలిసినట్టున్నాడు, అది వచ్చేసింది నాకు. అదే నేను లోపల చదివాడికి ఐడి కార్డు లేదని మళ్ళా లోపలికి వచ్చాను. అయితే నాకు ఈ కాలేజీ నుంచి నేను బయటకు వెళ్ళిపోయాను అనేది నాకు ఇంకా పోలా. ఎందుకంటే నేను ఈ రోజు బయట ఎక్కడన్నా ఏ పొజిషన్ ఉన్నా ఎలా ఉన్నా సరే మొత్తం కాలేజే. ఇంగ్లీష్ నేర్చుకుందాం అని చెప్పేసి ఏదో లిటరరీ క్లబ్ సెలక్షన్స్ అవుతున్నాయంటే సెలక్షన్స్కి వెళ్ళాను. సెలక్షన్స్కి వెళ్తే కొంచెం లేట్ అవుతున్నాయండి, పక్కన కల్చరల్ క్లబ్ సెలక్షన్స్ అవుతున్నాయి, అక్కడికి వెళ్ళాలంటే కల్చరల్ సెలక్షన్స్కి వెళ్ళిపోయి ఆ కల్చరల్ క్లబ్ ముందు మెంబరు, ఆర్గనైజరు, కోఆర్డినేటరు, నెక్స్ట్ ఇయర్ జనరల్ సెక్రటరీ ఇవి చేసి ఇక్కడ నేర్చుకునేది అసలు స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో మీరు పర్టికులర్ గా మీకు బయటకు వెళ్తే అదే పనికి వస్తుంది. నేను ట్రిపుల్ చదివాను, సాఫ్ట్వేర్ చేస్తున్నాను. అక్కడ పనికి వచ్చేదానికంటే స్టూడెంట్స్ కాలేజ్ లో స్టూడెంట్ యాక్టివిటీస్ పరంగా కానివ్వండి నేర్చుకునేది చాలా ఉపయోగపడుతుంది, చాలా మంచిది. ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ నాకు చూస్తుంటే ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో నాతో పాటు ఉన్న వాళ్ళే బాగా అయింది. మాదిగాడు ఆ స్టాపర్ నాకు నిన్ను చూస్తే నీ ఫేస్ చూస్తే గుర్తొచ్చేది టాపర్. మా హీరో ఏడు, మా హీరో ఏడు నువ్వు వెళ్ళి ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టరాదు, నవ్వుతారు జనాలు. చాలా హ్యాపీగా ఉంది, ఏ మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. హాయ్ సార్. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆదిత్య చెప్పాడు, కాకపోతే
మనం వర్క్ చేసేటప్పుడు మనం చదువుకునేటప్పుడు రెండింటికి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో అనుకోండి, నేను చెన్నైలో వర్క్ చేశాను కాబట్టి నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తాను. అక్కడ తమిళ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, తమిళ్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు చేయగలిగింది ఏమైనా ఉంటే అదేంటంటే మీరు బాగా వర్క్ చేయడం. మీరు బాగా వర్క్ చేస్తే మిమ్మల్ని ఆపేవాడు ఎవరు. అండ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దెర్ ఆర్ 2 మోడ్స్ అండి. మాకు మేము వర్క్ చేసేటప్పుడు మాకు 2 మోడ్స్ లో వర్క్ చేస్తాం. ఒకటి ఏమో గాడ్ మోడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే అసలు ఏ టాస్క్ ఇచ్చినా మొత్తం ఫుల్ గా కంప్లీట్ చేసి అవతల పడేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇంపోస్టర్ సిండ్రోమ్ వచ్చేసి ఏంటంటే అసలు నేను వర్తేనా, వీడు నా జీతం ఇస్తున్నాడు, ₹1,00,000 ఇస్తున్నాడు, వీడు ఈ ₹1,00,000 నేను న్యాయం చేస్తున్నానా, అసలు నేను ఏమన్నా వేస్ట్ కన్నా, ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు గాడ్ మోడ్ లో ఉంటాం, అసలు నాకు ₹1,00,000 చాలా తక్కువ ఇస్తున్నాడు, ఒక 3 లక్షలు ఇస్తే బాగుండు అనిపిస్తుంది. సో ఏదైనా ఈ 2 సిండ్రోమ్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్రతి ఒక్క పర్సన్ కి కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నేను ఈ టాస్క్ నేను చేయలేనేమో అనుకుంటారు, కానీ కొంచెం ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంది అనేది మీరు గుర్తిస్తే దాని తర్వాత మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉంటాడు. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ ఇంపోస్టర్ అనే సిండ్రోమ్ అనే దాన్ని దాటుకుంటూ పోతే దాన్ని మించింది ఏం లేదు. So by the way, I will introduce myself before I conclude. So I am Vikram Datta. I studied in ECM. Thank you. హాయ్ ఆల్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఇక్కడ మెమరీస్ గురించి మాట్లాడమన్నారు. సో అందరికీ స్వీట్ మెమరీస్ ఉంటాయి. సో మన కాలేజీలో చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. అవి నేను చెప్దాం అనుకున్నాను. పృథ్వీ, వీలైతే నీకు మార్నింగ్ వాట్సాప్ పెట్టిన ఫోటో, పృథ్వీ నైట్ మీరు షేర్ చేసింది కాదు, నేను షేర్ చేసింది. జస్ట్ ఇక్కడ ఎవరున్నారో ఆ ఫోటో ఒకసారి, ఏం కాదు మన కాలేజీకి సంబంధించిన ఫోటోనే, మీరేం భయపడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ వెంకటేష్, ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్ డిపార్ట్మెంట్. సో చేదు జ్ఞాపకాలు ఎందుకన్నానంటే, ఎంతమంది ఈసీ ఫ్రెషర్స్ ఉన్నారు, ఎంతమంది ఈసీ ఇక్కడ నాలాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంచెం హ్యాండ్ రైజ్ చేయగలరా? ఈసీ ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నారు అంటే మీకు ప్రజెంట్. సో ఈసీ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు అనుకుంటున్నానండి. అంటే ఇక్కడ వచ్చాను కాబట్టి అందరికీ ఏం గుర్తొచ్చిందో నాకు తెలీదు, ఇక్కడ మాతో పాటు కూర్చోవలసిన ఒక వ్యక్తి లేడు. చాలా బాధగా ఉంది, చాలా ఎమోషనల్ గా రాకూడదని అనుకుని బలవంతంగా వచ్చాను. నిన్నగాక మన వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కాలేదు మచిలీపట్నం. ఈస్ డెక్కా సందీప్ కుమార్ బన్నీ, కమిటెడ్ సూసైడ్ నియర్ కొరణకొండ రైల్వే స్టేషన్ ఆన్ ద రైల్వే ట్రాక్. ఈజ్ మై రూమ్మేట్. ఇక్కడ చాలా మంది హాస్టల్ వాళ్ళు ఉన్నారు, మాకు తెలుసు. తమ్ముడు ఫోటో వచ్చిందా? అవుతుందా అక్కడ డిస్ప్లే చేయడానికి? Is it possible to display that photo? Prithvi, can you share that photo in our group? సో ఇక్కడ అంటే చేదు జ్ఞాపకం ఎందుకన్నానంటే, ఇది ఖచ్చితంగా ఇక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, మన కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరైనా ఉన్నా కూడా కొంచెం ఎప్పుడు నుంచి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నా మనసులో ఉన్న బాధ. ఆ రోజు మాట్లాడడానికి నా శక్తి సరిపోలేదు. దయచేసి ఇప్పుడు మాట్లాడతాను, కొంచెం తప్పుగా కూడా ఎవరు భావించొద్దు. మేబీ ఎమోషన్ ఏమైనా కొంచెం హార్ష్ గా వచ్చినా కూడా. అదేంటి అని అంటే, సో ఇక్కడ నాకు నేమ్ గుర్తులేదు, 16% 17% అటెండెన్స్ ఇన్ ఫైనల్ ఇయర్ అని అన్నారు. నాకు సారీ బ్రదర్, నాకు మీరు ఎవరో ఆదిత్య బ్రో అన్నారు. సో ఫైనల్ ఇయర్ లో దాదాపుగా ఎవరికి అటెండెన్స్ ఉండదు, ఇది జగమెరిగిన సత్యం. అందులోనూ మన కేఎల్సి వాళ్ళకి అసలు ఉండదు. సో ఇంకా కాలేజ్ 60 రోజులు ఉందంటే ఒక్కొక్క రోజుకి ఎంత పర్సెంటేజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకుని మరి మూవీస్కి వెళ్ళి ఆ రోజులను దాచుకుని మెడికల్ సర్టిఫికేట్ కోసం దాచుకుని అటెండెన్స్ కోసం ఆ సబ్జెక్టుల కోసం ఎఫ్ఎం అండ్ హెచ్ఎం కి ఇంకా 12% కావాలంటే 24 క్లాసెస్ కి వెళ్ళాలి. ఈ 24 క్లాసెస్ శుక్రవారం ఏమో సినిమా రిలీజ్ అవుతాయి. కొత్తగా ఐనాక్స్ వచ్చింది ఫైనల్ ఇయర్ లో. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటున్న రోజుల్లో ఈసీ ఆ స్టూడెంట్ మనకి అరౌండ్ 1800 ఎంసెట్ ర్యాంక్ తో మన కాలేజ్ లో
ఈసీ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాడు బందర్ నుంచి. వెరీ వండర్ఫుల్ స్టూడెంట్. తను ఫైనల్ ఇయర్ లో ఒక ఓన్ ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు ఆ రోజుల్లో, బడ్వింగ్ యాంటీనా. సో ఆ టైంలో నాకు అది ఈసీ కాబట్టి నాకు పూర్తిగా తెలీదు. ఒక న్యూ ఇన్నోవేషన్ లాగా వాడు ఫైట్ ఒక 6 months తిరిగాడు. వాడితో నేను తిరిగాను, ఏవో పర్చేజ్ చేయడానికి గుంటూరు ఇవన్నీ తిరిగేవాడు. సో దాని వల్ల తనకి అటెండెన్స్ మిస్ అయితే 2 days బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్ మన డీటెయిల్ లిస్ట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది మన ఈసీ బ్రాంచ్ నోటీస్ బోర్డ్ లో. ఎవరికీ తెలియదు అసలు డీటెన్షన్స్ ఉండవు అనుకున్న ఇయర్ అది. ఎందుకంటే మా మెకానికల్ లోనే డీటెన్షన్స్ లేరా, వెళ్ళిపోయారా, ఏడాడా? ఓకే, అలాంటి సిచ్యువేషన్ లో డీటెయిల్ లిస్ట్ లో అతని పేరు రావడం. సో ఒక మెరిట్ స్టూడెంట్ కి అరౌండ్ అతని పర్సంటేజ్ 80+ ఉంటుంది. ఒక మెరిట్ స్టూడెంట్ మన ఒక రకంగా అతను ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైనా పేటెంట్ తీసుకొస్తే గొప్పగా చెప్పుకోవాల్సిన మన యూనివర్సిటీనే, మన కాలేజ్. అందులో యూనివర్సిటీ సెకండ్ ఇయర్ అయిన తర్వాత యూనివర్సిటీ అయింది. సెకండ్ ఇయర్ లో ఉండగా ఒక రకంగా చెప్పాలంటే యూనివర్సిటీ ఫస్ట్ పాస్డ్ అవుట్ బ్యాచ్ మనం. ఈవెన్ దో we are from KLC, but we are the first batch who are passed out of our university. Maybe ఇది అంటే మనం చెప్పుకోవడానికి మనం KLU ఎక్కడ చూసినా KLU అని రాయడమే. ఎక్కడ కూడా ఆప్షన్స్ లో కూడా KLC పోయింది. మన ఈవెన్ మన సర్టిఫికేట్స్ లో కూడా KLU స్టాంప్స్ పడ్డాయి, KLC స్టాంప్స్ పోయింది ముందు పెట్టేప్పటికి. సో అలాంటి పరిస్థితుల్లో డిటెన్షన్ లిస్ట్ లో అతను నేమ్ ఉండడం చాలా మానసిక బాధని అతనికి కలిగించింది. ఎందుకంటే నాకు తెలుసు SAE బాజాలో ఆల్ ఇండియాలో బెస్ట్ డిజైన్ who are in the part of the project here for the mechanical department. నేను డైరెక్ట్ గానే చెప్తున్నానండి, there is no much support from our university at that time. Whoever are involved in that project, those are must aware of that. సో అక్కడ విజయవాడ రోడ్ల చుట్టూ స్పాన్సర్స్ కోసం ఏసీ డీలర్షిప్స్ ని, ఫ్రిడ్జ్ డీలర్షిప్స్ దగ్గర స్పాన్సర్స్, మేము నేషనల్ లెవెల్లో SAE బాజాకి సెలెక్ట్ అయ్యాం, చాలా IITs ని బీట్ చేసుకుని మరి మన డిజైన్ సెలెక్ట్ అయింది, మేము అక్కడ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాం, మీరు ఫండింగ్ ఇవ్వండి, మేము మా వెహికల్ మీద మీకు పోస్టర్స్ వేస్తాము అని చెప్పి. అప్పట్లో ఆర్థిక పరిస్థితులు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు యూనివర్సిటీ కాబట్టి కొంచెం ప్రీమియం అని నేను మాట్లాడతాను ఎప్పుడు కూడా. ఆ ప్రీమియం క్రీమ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు ఇప్పుడు. సో అప్పుడు అలా కాదు, ఎంసెట్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్న టైం, ఫీజు రియంబర్స్మెంట్ ఇంట్రడ్యూస్ చేసిన టైం, అంటే సరిగ్గా మాట్లాడారంటే నేను ఇక్కడ నిలబడ్డానన్నా కూడా. సో హీ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ at that particular time, no one knows how to do engineering at that time with the money they have. ఇదే రోజు ఫస్ట్ డే ఇనాగ్రేషన్ రోజు ఫుల్ క్రౌడ్ తో ఉంది. ఇక్కడ మా మమ్మీ నేను బయట ఉన్నాం. ఒక మారుమూల గ్రామం, కనీసం ఇప్పటికీ గూగుల్ మ్యాప్ లో ఉండదు. ఆ గ్రామం నుంచి వచ్చాం. కనీసం ఒక రోజు కూడా స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడలేదు. ఈవెన్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ క్లాసెస్ అంటే అస్సాం, అంతా అస్సాం. అలాంటి సిచ్యువేషన్స్ కేవలం ఈ పెయిన్ నన్ను మాట్లాడేలా చేసింది. తర్వాత చాలా మార్చింది. తెనాలి రైల్వే స్టేషన్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా నేను ఒక 1 hour లేట్ గా రాయడం, హాస్టల్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ చాలా జరిగాయి. జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. ఒక్క ఇన్సిడెంట్ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఫ్రెండ్ గా బాధ చెప్పేటప్పుడు, సో మేబీ ఎక్కడో కాలేజ్ సైడ్ నుంచి కూడా ఉందా అనే ఒక చిన్న బాధ. వాళ్ళ ఫాదర్ కి హార్ట్ ప్రాబ్లం, ఇంటికి వెళ్ళి చెప్తే పరిస్థితి ఏంటి అనే ఒక డైలమాలో ఇంటికి వెళ్ళలేదు తను. తెనాలి విజయవాడ రైల్వే స్టేషన్ లో తెనాలి టికెట్ తీసుకుని ట్రావెల్ చేసి డైలీ హాస్టల్ వాళ్ళకి బాగా తెలుసు మన కొంచెంపల్లిలో, మన రైల్వే ట్రాక్ దగ్గర ఒక గ్రౌండ్ ఉంటుంది, అక్కడ క్రికెట్ ఆడుకుంటాం. ఆ సేమ్ స్పాట్ దగ్గర వాడు మాజా ఎక్కువ తాగుతాడు. మాజా బాటిల్ తీసుకొని బ్యాగ్ రెండే ఉన్నాయి. తర్వాత మేము ఎగ్జామ్ ప్రిపరేషన్స్ లో ఉన్నాయి. పిల్లల కోడ్ లాగా మెకానికల్ వాళ్ళందరినీ హాస్టల్లో చుట్టూ వేసుకుని చదివించుకునే బ్యాచ్. మొత్తం అందరం కూర్చొని నెక్స్ట్ డే ఎగ్జామ్ కోసం చదువుకుంటున్నాం. ఫోన్ కాల్, ఒక రోజు ముందు చదువుతాం ఎగ్జామ్ కి, కానీ 2 రోజుల ముందు చదవాలి. ముందు రోజు నేను చదివి తర్వాత రోజు అందరికీ చెప్పాలి. అదొక కథ. చదువుకుంటున్న టైంలో కాల్ వచ్చింది. వెళ్ళి చూస్తే ముక్కలుగా పడున్న తన బాడీ పార్ట్స్. జస్ట్ ఇంకా నాకు కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. ఫోటో షేర్ చేశారు అప్పుడు, ఒకసారి డిస్ప్లే చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మనతో పాటు 4 years రూమ్ షేర్ చేసుకున్న ఒక వ్యక్తి, అల్ట్రా మెరిట్ స్టూడెంట్, మన యూనివర్సిటీకి మంచి పేరు తీసుకొని రావాల్సిన ఒక విద్యార్థి, ఒక ఇంజనీర్ ఇండియా కోల్పోయిన అంటాను నేను మన యూనివర్సిటీ సైడ్ నుంచి. మేబీ మనం చాలా
గొప్పగా చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి అని నేను అనుకుంటాను. సో ఇది ఒక అంటే తర్వాత ఆ బాధ నుంచి బయట రావడానికి ఒక 1 year పట్టింది. జనరల్ లవ్ ఫెయిల్యూర్స్ అలాంటివి ఏమి ఉంటాయి అంటారు కదా, అంటారంటే చాలా ఉంటాయి. వాటి నుంచి బయట రావడానికి డిప్రెషన్ లో అంటారా. సో ఆ ఫేజ్ నేను ఈ ఎమోషన్ లో చూసాను. ఎందుకంటే ఈజ్ ఏ క్రిస్టియన్ బట్ he used to give money to buy a laddu from our Durgama temple Vijayawada. That's a wonderful soul. ఈ టైంలో మనం అలాంటి మనిషిని చూడలేమండి. ఇది అంటే నేను ఎందుకని చెప్తున్నానంటే అతని క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేయడం కోసం నేను చిన్నవి నేను చెప్పడం జరుగుతుంది. సో అక్కడ అది కాలేజీలో ఇక్కడ రియూనియన్కి మేమందరం వచ్చామన్న ఫ్రెండ్సే కారణం అండి. కాలేజ్ ఫాలో అప్ అనేది 1% ఉంటే 99% ఫ్రెండ్స్ వస్తున్నారని అక్కడ ఉన్న మా మెకానికల్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏ ఫ్రెండ్ వస్తున్నాడంటేనే మనం వచ్చాం. ఇదే జరుగుతుందండి. ఫ్రెండ్షిప్ అనేది మెయిన్. ప్లేస్మెంట్స్ జాబ్ బిజినెస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ. లైఫ్ లో నేర్చుకుంటూ వెళ్తాం. ఒకటి చెప్తే నేర్చుకోవడం ఇంపాసిబుల్. ఎన్నో మోటివేషన్ క్లాస్ జరిగినాయి. ఒక్క డైలాగ్ అయినా ఎవరికైనా గుర్తుందంటే నేను అసలు ఇప్పుడే రాసిస్తే ఎవరికి గుర్తుండదు. మన స్వీయ అనుభవాలు మనకి తగిలిన దెబ్బలే మనకి నేర్పాయి. కానీ అక్కడ కనిపిస్తుంది కదండి, ఇట్స్ ఏ స్కూల్ రన్నింగ్. అంటే నాదే స్కూల్ అది 500 స్టూడెంట్స్ నేను స్కూల్ రన్ చేస్తున్నాను. ఆ చిన్నప్పుడు నా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఏం దొరకలేదో అది పిల్లలకి ఇచ్చే ప్రయత్నం. ఆ స్కూల్లో అతని పుట్టినరోజు September 15 తెలుసండి. ఆ రోజు ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంది అంటే చెప్పగలరా? అందరూ ఇంజనీర్స్ కదా. సో ఆ రోజు అతని బర్త్డే అంటే కోఇన్సిడెన్స్ అంటే చెప్తున్నానండి. ఆ రోజు అతని బర్త్డే. ఫస్ట్ ఇయర్ మేము US లో ఉన్న ఫ్రెండ్ కి కాల్ చేసా, ECM వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసు, సాయి కృష్ణ DRS అని పిలుస్తాం మనం. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ రూమ్మేట్. ఫోన్ చేసి బన్నీ గారి బర్త్డేకి ఏదో అనుకుంటున్నాను, ఏదో సమ్ వాటర్ సిస్టమ్ ని పిల్లలు 400-500 లీటర్ కెపాసిటీ ఉన్న వాటర్ సిస్టమ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి నీ కంట్రిబ్యూషన్ అంటే 500 స్పాట్ లో నేను ఫోన్ కట్ చేయకుండా నాకు మెయిల్ వచ్చింది. సో US నుంచి ట్రాన్స్ఫర్ కదండి 10 years బ్యాక్ మెయిల్ వచ్చింది. 5,000 చేశాను నేను. పృథ్వీ అండ్ ఇక్కడ కార్తీక్ వీళ్ళందరూ కంట్రిబ్యూట్ చేశారండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫోటో కొంచెం బాగుందని పెట్టాను. ఇది ఇంకా నేను మిగతా ఉన్నాయి చాలా బాగుంటుందండి. వాళ్ళ ఫాదర్ ని మదర్ ని స్కూల్ కి పిలిచి వెల్కమ్ చేసి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ తో మనం ఇనాగరేట్ చేసినవి ఇవన్నీ ఆ ఫొటోస్. అవన్నీ నాకు కొంచెం ఎమోషనల్ అవుతానని నేను తీయలేదు బయటికి. డే బిఫోర్ ఎస్టర్డే 4th మచిలీపట్నంలో అతను మ్యారేజ్ బ్రదర్ మ్యారేజ్ అండి. వెళ్ళలేదు. అనూహ్యంగా 6వ తారీఖు నుంచి పడ్డాం. కొంచెం ఈ కాలేజీకి వస్తే మనతో పాటు పక్క చీరలో కూర్చొని అవర్చేతుడు కదా అనిపించింది మనసులో. వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కంటే ముందు వాడి మ్యారేజ్కి పిలుతుడు కదా అనిపించింది. నీ మ్యారేజ్ ఎప్పుడు రాని నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేతులు ఏమో తర్వాత జర్నీ ఎలా ఉండేదో అనిపించింది. సో ఇక్కడ ఏం లేదండి, కొంచెం మనసు పెట్టి కూడా ఆలోచించాల్సింది కాలేజ్ మేనేజ్మెంట్ అని ఈ రోజుకి నాకు ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఉండిపోయింది. ఎందుకంటే డేస్ గడిచే కొద్ది చాలా జ్ఞాపకాలు కాలగమనంలో కలిసిపోతాయి. ఆ కలిసిపోయిన దాంట్లో ఇది. కానీ యూనివర్సిటీ మర్చిపోవచ్చేమో, వాళ్ళ పేరెంట్స్ మర్చిపోవచ్చేమో. ఎందుకంటే గుర్తొచ్చినప్పుడు పుట్టినరోజు నాడు కానీ నేను స్కూల్ గేట్ తీగానే ఎదురుగా కనిపిస్తుంది అండి నాకు. మా స్కూల్ పిల్లలు తాగే ప్రతి వాటర్ డ్రాప్ లోనే కనిపిస్తుంది నాకు. మళ్ళీ ఏం చేద్దాం అని రాత్రి డిస్కస్ చేసుకున్నాం. నేను ఒకటే చెప్తాను, ఇక్కడ ఎవరు నా ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్షిప్ మీన్స్ ఎ లాట్. ఈ అనుభవాలు చేదు అనుభవాలు మన కాలేజీలో 2018-12 బ్యాచ్ లో ఈ అనుభవం తెలియదు కాబట్టి నేను చెప్తున్నానండి. ఖచ్చితంగా దిస్ ఇస్ ద డే టు రిమెంబర్ హిమ్. వి మిస్ హిమ్ ఎ లాట్. సో ఇయర్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు, లేని ఫ్రెండ్స్ వచ్చిన ఫ్రెండ్స్ అంతా ఫాలో అప్ చేసి కొంచెం నాకు టచ్ లో ఉంటే ఏదైనా కొంచెం అంటే ఎవ్రీ ఇయర్ నేను ఏదో చేస్తున్నాను. ఈసారి మళ్ళీ రీయూనియన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పీసెస్ ని యాడ్ చేసుకుని ఇంకా మా హాస్టల్ నుంచి నాకు టచ్ లో ఉన్న చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా ఎవరైనా బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈసీఈ వాళ్ళు కానీ మేబీ ఇంకెవరికైనా ఏదైనా ఆ ఎమోషన్ ని ఏమైనా మనం మీకు ఏమైనా టచ్ అవుతుంది అని అనిపిస్తే, సపోజ్ మీరు ఏమైనా చేయాలి అని అనుకుంటే యూ కెన్ ఆల్సో జాయిన్ హ్యాండ్స్ విత్ us. సో విల్ డూ సంథింగ్ ఎవ్రీ ఇయర్. సో కొంచెం సొసైటీకి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయను. రెండోది ఇది చేదు జ్ఞాపకం కాబట్టి తీపి జ్ఞాపకంతో నేను ముగించాలనుకుంటున్నాను. 2 ఇంటర్వ్యూలు ఇక్కడే ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా జరిగాయి కదండి. బెంచీల మీద కూర్చునే స్థాయి నుంచి సెంట్రల్ ఏసీతో సీలింగ్ ల్యాంప్స్ తో చాలా కంఫర్ట్ గా కూర్చునే స్థాయిలో మన యూనివర్సిటీ ఎదిగినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ యాంబియన్స్ లో మనం కూర్చున్నాం. బిలీవ్ కరెక్టే కదా. గోల్డెన్ సప్లీస్ స్లీప్స్
సో మెనీ థింగ్స్ హ్యాపెన్ హియర్. వండర్ఫుల్ మెమరీస్. అంటే నాకు ఎలాగోలేవు సర్వీస్. అదేంటో రాద్దామన్నా కుదరలా. హీట్ ట్రాన్స్ఫర్ ఎగ్జామ్ గుర్తుందా? హిస్టరీ ఎగ్జామ్ మెకానికల్ వాళ్ళకి అదే వాళ్ళు వచ్చుకోవడం 80% ఫెయిల్ అయ్యారు. సో రిమైనింగ్ 20% లో నేను కూడా ఉన్నాను. అప్పటి నుంచి ఒక పేరు పెట్టడం మొదలు నేను ఎక్కువ సార్లు గుర్తుపెట్టుకుంటా దేవుడు అని. కలేజ మూవీలో గుర్తుందా కార్తీక్ సాంగ్, అది మా బ్యాక్గ్రౌండ్ సాంగ్. అయితే తీపి జ్ఞాపకాలు ఏంటంటే 2 ఇంటర్వ్యూలు జరిగాయండి. నేను 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. నాకు జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. Currently they are doing Polavaram project on college forum in Telangana also. So in that I have worked for 1.5 year. ఆ ఇంటర్వ్యూ ఏం చేసింది అని అంటే పైన జరిగిందండి. ఇంటర్వ్యూ పైన జరిగింది అంటే టైం మరి ఉందో లేదో తెలియదు. నేను కొంచెం అక్కడ లోపల జరిగింది అంటే ఎవరికి తెలియదు. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేండి. బ్రీఫ్ చేస్తా. అయితే అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఏం తెలిసింది అని అంటే మన యూనివర్సిటీలో ఉన్న మెకానికల్ స్టూడెంట్ యొక్క స్ట్రెంత్ ఏంటో తెలిసింది. ఆ కంపెనీ వాళ్ళు మన కాలేజ్ నుంచి వచ్చిన మెకానికల్ వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలిసింది. నేను కర్ణాటకలో ప్లేస్ అయ్యాను ట్రైనింగ్ అయిన తర్వాత. విత్ ఇన్ 8 months 100 crore ప్రాజెక్ట్ కి నాకు పవర్ ఆఫ్ అటెండ్ ఇచ్చారండి. నాకు అప్పుడు పవర్ ఆఫ్ అటెండ్ అంటే మీనింగ్ కూడా తెలియదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలియదు. అప్పుడప్పుడు తీసి చూస్తే చాలా చేస్తాం మన చిన్న వయసులో అనిపిస్తుంది. ఆ తర్వాత రెండో ఇంటర్వ్యూ బెంగళూరు పంపారండి 6గురిని. ఇక్కడ నుంచి 6గురిని పంపారు. టాటా టింకెన్ బేరింగ్స్, మన రైల్వేస్ లో ఉన్న బేరింగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. హెచ్పి పక్కన ఉంటుంది బెంగళూరులో. అక్కడికి వెళ్తే ఇంటర్వ్యూలో మన ఆఫీస్ ఒకటి ఉందండి బెంగళూరులో, ఒక అపార్ట్మెంట్. అంటే ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు క్యాంపస్. ఆ టైంలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు ముందు రోజు సాయంత్రం. కండక్ట్ చేసి 6గురిలో ఎవరికైనా సెలెక్ట్ అవ్వడం ఉన్నాడంటే నువ్వే అన్నారు. మనకి జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు కదండి. ఎందుకు ఇంట్రెస్ట్ లేదో కూడా చెప్తానండి. ఇక్కడ మేజర్ ప్రాజెక్ట్ కోసం నేను ఒక ఐడియా తీసుకుని వెళ్తే రిజెక్ట్ చేశాను. నేనేం చేశానంటే మేజర్ ప్రాజెక్ట్ వదిలేసి నా ఐడియా మీద వర్కౌట్ చేశాను. మా నాన్న పొలం దున్ని నాగలు తీసుకొచ్చి మన మెట్ల జిల్లాలో పెద్ద ఆయన ఉంటారు, నాకు గుర్తున్న పేరు కూడా, మెజర్మెంట్స్ తీసుకుని అప్పటి వరకు ప్రోయిలో ఎప్పుడు సరిగా డయాగ్రామ్ చేయలేదు. డే అండ్ నైట్ కూర్చొని ప్రోయి గీసి ఇంజిన్ కోసం గుంటూరులో బండి నేనే తిరిగాం. 5,000 రూపీస్ మా డాడీ ఇస్తే జేబులో పెట్టుకుని మంచి ఇంజిన్ కోసం, సెకండ్ హ్యాండ్ ఇంజిన్ కోసం ఒక మంచి చేసి కసి చూపిద్దాం, మనం ఏంటో చూపిద్దామని. కానీ తర్వాత జాయిన్ వచ్చి నాకు హెల్త్ డిసప్పాయింట్ అవ్వడం వల్ల అవ్వలేదు. కానీ అది నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉపయోగపడింది. నేను ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నేను చేసిన ఏ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు, ఏదో క్రియేషన్ ఇన్నోవేషన్ అని ఏదో మనం చేసిన దాని గురించి పెద్ద మాట్లాడేవారు ఇంటర్వ్యూస్ లో. అలా టింకెన్ బేరింగ్స్ లో వెళ్ళినప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ లో ముందు రోజు రాత్రి మన టీం అందరూ ఫైనల్ చేసింది ఏంటంటే వీడిని అసలు ఎలా పంపారు కాలేజ్ వాళ్ళు ఎక్కడికండి. కానీ నెక్స్ట్ డే ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ సెలెక్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ ఇంటర్వ్యూ. ఆ రోజు నాకు ఏమనిపించింది అంటే మన స్ట్రెంత్ మనకు తెలుస్తుంది కదండి. ఆ ఇంటర్వ్యూ చెప్తుంది అనమాట. ఆ తర్వాత ఓహో మనం ఇదన్నమాట, మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం, మన దగ్గర విషయం ఉందని తెలిసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమస్యలు బోధాలు ఎత్తుకోవడం ఎక్కడ కంఫర్ట్ జోన్ లో నేను లేనండి. ఆల్రెడీ తీసేసిన స్కూల్ అది. స్టిల్ వీఆర్ రన్నింగ్ విత్ 500 students with turnover 1 crore. And also I am an employee in Byju's. And then స్టార్ట్అప్ అన్నా ఏమన్నా తెలియదు, అంత పెద్ద పేర్లు నేను వాడను. ఏదైనా ఒక అంటే ఎందుకో నాకు ఎప్పటికీ తక్కువ అంచనా వేసుకుంటాను నేను. సో నేను బిజినెస్ శాటిలైట్ సెంటర్ ఫర్ ఈహాక్ అకాడమీ బై ఈసీ కౌన్సిల్ ఆర్ గివింగ్ సైబర్ సెక్యూరిటీ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్. ఐఎమ్ రన్నింగ్ a business satellite center. It's a completely digital business. And also digital franchise partner for Vectosity. It is in Hyderabad. It is also giving courses and enhancing the skills of the students. And then doing a freelancing in Avoda company as a business development manager, which is giving 25 courses for diploma and ITI students who are in rural background in bilingual, మదర్ టంగ్ లో వాళ్ళు క్లాసెస్ ఇస్తారండి. మనం అంతా యూనివర్సిటీస్ కేఎంసీ రేంజ్ లో చదివాం కాబట్టి లోకల్లో ఉన్న ఐటీఐ డిప్లొమా స్టూడెంట్స్ దగ్గర స్కిల్ ఉన్న బయటికి రాదు. బికాస్ దే డోంట్ నో ఇంగ్లీష్ టు ఎన్హాన్స్ దేర్ స్కిల్స్. దట్స్ వై దట్ కంపెనీ ఇస్ గివింగ్ skills, 25 skills in local languages, Tamil, Kannada, Malayalam. So for that I am doing freelance because doing service for the students. వాళ్ళకి చెప్పాలి కదండి. మా ఊళ్ళో నాకు ఎవరో చెప్పిన లేదు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా, కుదరలా. మెకానికల్ విజయవాడలో తిరగడానికి బాగుంటుంది, ఇంటర్ ఇక్కడ చదివాం కదా అని 6,000 ర్యాంక్ వస్తే ఇక్కడ మెకానికల్ వచ్చింది. నాకు చెప్పేవాడు ఎవడో లేడు.
కాబట్టి మనం చెప్పే స్థితిలో ఉన్నప్పుడు దారి చూపించడంలో తప్పలేదు కదండి. ఆ ప్రయాణంలో ఇవన్నీ చేయడం అన్నమాట. సో ఇవన్నీ ఏదో వీటిని బిజినెస్ అంటారా పని అంటారా ఇవన్నీ నాకు తెలియదు. ఏదో మనకు తెలిసింది చెప్పాను కదండి ఫ్రెండ్స్. అండ్ మనకి అప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు లేడు, మనం చెప్పే స్థాయిలో ఉన్నాం, ఏమైనా చెప్పగలిగితే చెప్పడం అంతే. ఇందులో ప్రెస్క్రైబ్డ్ రూల్స్ ఏం లేవు, పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ నాకు తెలియదు. అండ్ ఆల్సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఫర్ వన్ కాన్స్టిట్యున్సీ ఫర్ వన్ పొలిటికల్ పార్టీ. నేమ్ మెన్షన్ చేయను ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి. ఇవన్నీ కూడా ఏదైతే ఇది ఎందుకని సెంట్రిక్ గానే మాట్లాడుతున్నానంటే, ఒక పెయిన్ మనల్ని మాట్లాడేలా చేస్తుంది, ఒక పెయిన్ మనల్ని సైలెన్స్ చేస్తుంది అంటారు. సో సైలెంట్ గా ఉండే నన్ను ఈ పెయిన్ నన్ను మాట్లాడేలా చేసింది. కాలేజ్ మీద నేను తిరుగుబాటు కూడా చేశాను, పోలీసులతో విధ్వంసం సృష్టించాను. కాలేజీని నేను ఓపెన్గానే చెప్తున్నాను, చాలా తిట్టాను. అవకాశం దొరికితే అంటే ఎమోషన్ ఆ టైంలో కొంచెం 21, 22 కదండి, కొంచెం ఉంటది. రోజు పక్కనే ఉండే ఫ్రెండ్ లేకపోతే దొరికితే కాలర్ పట్టుకొని నిలదీయాలి, ఇట్స్ అన్ ఎమోషన్ అండి, వేరేలా తీసుకోదు అని అనుకునేవాడిని. కానీ డేస్ పాస్ అవే, కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి కొంచెం ఓపెన్ గా నీట్ గా సరదాగా మాట్లాడడం జరిగింది. సో కొంచెం ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫైనల్ ఇయర్ లో వస్తే మేడం ఒకవేళ, ఎందుకంటే మన మిస్టేక్స్ మనం రిపీట్ చేసుకోకూడదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కి మనం ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేం. రెండోది ఒక మంచి భవిష్యత్తు ఉన్న ఒక ఏమో అప్పట్లోనే తను అంత ఇన్నోవేషన్స్ గా అతనే నా ఇన్స్పిరేషన్ కూడా. ఆ టైంలో మనం కూడా ఏదైనా చేద్దామన్న ఫీలింగ్ వచ్చేది. నేను వెళ్ళి మా నాన్న ఎదురుతో చిన్నప్పటి నుంచి నాగరంలో చూసి ఒక మెకానికల్ ఇంజనీర్ గా మనం టైం వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి నేను ఒక నాగరం తీసుకొచ్చి మెడ్రాసి రాబు చూసిన వాళ్ళందరూ ఈడేంద్ర బాబు ఏమైపోయింది మధుకరణ ఒకడు ఉంటాడు, మరి రాలేదండి. వాడు అదే చేసాడు, ఏంటో ఇంక ఏమైపోయింది నీకు సడన్ గా ఏంటో చేంజ్ అయిపోయావు అది ఏంటంటే. ఏమో నాకు ఏమీ తెలియదు. మనవాడు ఏదో ఒక బడ్వింగ్ యాంటీనా, నాకు అది సబ్జెక్ట్ తెలియదు, ఆ టైంలో అది లేదు. యాంటీనాతో ఏదో చేద్దామని ట్రై చేశాడు. మనం కూడా చాలా చేయాలి కదా అనే ఫీలింగ్ వచ్చింది. అరే మనకు కూడా డబ్బులు పెట్టి చేస్తున్నారు కదా ఇక్కడ, మనం కూడా ఏదో సమస్యను మొదలు పెట్టుకున్నాం అని. తర్వాత తెలిసింది ఏంటంటే ఇంజనీరింగ్ అంటే ఇవన్నీ చూడడం వల్ల తెలిసింది ఏంటంటే ఇంజనీరింగ్ రెండు ఉంటుంది. ఇంజనీరింగ్ నా డెఫినేషన్, ఎవరికాలకు ఒక డెఫినేషన్ ఉంటుంది కదా. ఒక సమస్యకి పరిష్కారం చూపించడం ఒకటి, అంటే డైరెక్ట్ గా, అంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు మాట్లాడలేదు, ప్రొడక్ట్ సర్వీసెస్ అని సంథింగ్ లైక్. అయితే ప్రొడక్ట్ చేయాలి, లేదంటే ఎవరో ప్రొడక్ట్ చేస్తారు, దానికి సర్వీసెస్ జనాల దగ్గర తీసుకెళ్ళాలి. ఈ రెండే ఇంజనీరింగ్ అంటే. దీనికి ఏమో మరి ఇంగ్లీష్ లో కావచ్చు, ఏదైనా కొంచెం పెద్ద పెద్ద పదాలు సార్ వాళ్ళు చాలా మాట్లాడారు, అంటే అర్థమైంది నాకు. కానీ ఆ పెద్ద పెద్ద పదాలు వాడడం నాకు కొంచెం తెలుగు అంటే బాగా ఇష్టం అండి. ఎందుకంటే ఇదేమి సెమినార్ కాదు. రెండవది ఒక సాఫ్ట్వేర్, అంటే ఇక్కడ వర్క్ షాప్స్ జరగవచ్చు, ఏవో జరుగుతూ ఉంటాయి, అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ కానీ అది ఇస్తారు. కానీ ఇది ఇట్స్ ఎన్ ఎమోషనల్ థింగ్ కాబట్టి ఎమోషన్ ఎప్పుడు కూడా మదర్ టంగ్ లోనే కరెక్ట్ గా వెళ్తుంది ఎవరికైనా సరే. కాబట్టి అందుకే మదర్ టంగ్ లో మాట్లాడడానికి కారణం వచ్చు, అటు ఇటుగా వచ్చే ఇంగ్లీష్ కొంచెం ఇబ్బంది పడతారు, మీరు లేజర్ పోతారేమో అని భయమేసి కొంచెం తెలుగులో కంటిన్యూ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. 2 నిమిషాలు చెప్పిన మొత్తం ఎక్స్ప్లెనేషన్ కి అప్డేట్ యూ. మీరు ఉన్నప్పుడు మనకి ఎక్కడ కూడా ఫ్యాకల్టీ కౌన్సిలర్స్ అనేవాళ్ళు లేరు, ఒకరిద్దరు ఉండేవాళ్ళు సెంట్రల్ లెవెల్లో, ఎక్కడ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఎక్కడ మనం వెళ్తే మనల్ని చూస్తారు. నేను కూడా ఇక్కడ ఐఎమ్ ద ప్రౌడ్ అలుమ్ని ఆఫ్ కేఎల్. I'm the 2003 pass out from ECE branch. Later I completed my MBA here in 2008 from Communications and Data. Then I'm the first batch PhD scholar in KU University. This is my brief history here. In చెప్పిన 2 విషయాల్లో నుండి, ఒకటి ఆయనకు వచ్చిన థాట్ ని ఎలాగా ఆయన రియలైజ్ చేయాలనుకున్నారు, తర్వాత చేయలేకపోయారు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అయితే ప్లేస్మెంట్స్ కి ఆయనకి అచీవ్మెంట్స్ కి చాలా హెల్ప్ చేసిందని చాలా క్లియర్ గా చాలా బాగా చెప్పారు మీరు. ఓకే, తెలుగులో చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పారు, బట్ యూ స్పోక్ ఫ్రమ్ ద హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇట్. ఈ రోజు నుండి ప్రతి 20 మందికి ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ప్రతి ఫ్యాకల్టీ కౌన్సిలర్ అనేది అపాయింట్ చేసింది. And that was the first initiative taken by the management when we have become the university actually. Adi koncham meer pass out ayinaka it was came into realization. Few thoughts ela cheyali enti process enti anedi koncham meer pass out ayinaka next batches nunchi anta kodano every 20 members kanti ee roju manki first year already joining unnaru, one bridge course jarugutundi. Once they get their section ID number, along with that వాళ్ళకి ఒక ఫ్యాకల్టీ కౌన్సిలర్ ని కూడా అదే రోజు అపాయింట్ చేస్తుంది. సో
ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ హాస్టల్లో ఉంటే హాస్టల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కొన్ని పేరెంట్స్ చెప్పుకోవాలని కూడా ఈరోజు ఫ్యాకల్టీ కౌన్సిల్స్ చెప్పుకోగలుగుతున్నారు. సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ సేయింగ్ దట్ అట్లీస్ట్ లుకింగ్ ఆఫ్టర్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ రోజు కూడా ఐ డోంట్ సే దేర్ ఆర్ నో సచ్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్, బట్ మన దాంట్లో చూసుకుంటే వీ హ్యావ్ మినిమైజ్ ఇట్ టు జస్ట్ ఫ్యూ నెంబర్స్ లెస్ దాన్ very less. That's a great initiative. Almost zero probably. And ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి కూడా ఇలాంటి మిస్ హ్యాపెనింగ్స్ అండి. ఇంతకు ముందు చెప్పిన పిల్లలు ఎవరైనా నెక్స్ట్ డే రాలేదు ఇలా జరిగింది అంటే అది ఫ్యాకల్టీ కూడా మాకు చాలా చాలా డిస్టర్బెన్స్ గా ఉండేది మెంటల్ గా కూడా. అదే నిన్నటి వరకు బాగున్నాడు మనకు ఎందుకు చెప్పలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎందుకు చెప్పలేదు మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పి. ఇలాంటివన్నీ కూడా మాకు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మైండ్ లో ఉండేవి. బట్ అది ప్రాపర్ రీచ్ లోనే మేనేజ్మెంట్ వెళ్ళడం జరిగిందండి. దట్ వాస్ టేకెన్ కేర్. అండ్ సెకండ్ వి మాట్లాడిన విషయం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్స్ అంటున్నారు. ఇన్నోవేషన్ ఒక చిన్న పాయింట్ ఇంక్లూడ్ చేస్తాను. అంటే మనసులో ఎప్పటి నుంచో ఉంది, అప్పుడు చాలా రాసాం, నాకు రాయడం ఇష్టం, కొంచెం పోయిటిక్ గా, కొంచెం రెవల్యూషనరీ. అది కూడా ఇక్కడే మన కేఎల్సి ఇక్కడ ఇదే రూమ్ గురించి కూడా రాశాను నేను. జస్ట్ నాకు అది గుర్తులేదు, ఎప్పుడో చదువుకుంటూ ఉంటాను, నేను చాలా రాశాను. ఏంటి అంటే కాలేజీలో వచ్చాం, 4 years అయిపోయింది, ప్లేస్మెంట్ ట్రైనింగ్ జాబ్, ప్లేస్మెంట్ ట్రైనింగ్ జాబ్, 100% ప్లేస్మెంట్ ట్రైనింగ్ జాబ్ అంటే వేరే రకంగా అనుకోకండి. నా మైండ్ లో చెప్పేస్తాను, నేను ఓపెన్ గా చెప్పేస్తాను, బికాస్ ఆ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. కానీ ఎక్కడో ట్రావెలింగ్ లో అంటే తెలియని ఒక ట్రావెలింగ్ లో ఏం జరిగిందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి నాకు ఏదో ఫామ్ ఇస్తే నేను అది కూడా పెట్టాను, మెంటర్‌షిప్ టు స్టార్ట్అప్స్ పెట్టాను. అంటే ఒక రూపాయిని సంపాదించడమే, ఇంకా అందులో వెరీ సింపుల్, ₹1 మన ప్రమేయం లేకుండా ఇంకో రూపాయిని సంపాదించడమే జరిగేదండి. కానీ జాబ్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఉండి అక్కడే ముందుకు స్టక్ అయిపోతున్నారు. అంటే ఎవరో చెప్పారు, ఆల్రెడీ నేను 10 to 15 years ప్లాన్ చేశాను. సో నేనేమంటానంటే, మనం ఎవరినో ఎందుకు అడగాలండి జాబ్లు. సో మాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద సరిగ్గా ఒక వర్క్షాప్ జరిగింది, నాకు బాగా గుర్తుంది. ప్రాపర్ గా మమ్మల్ని ట్రైన్ చేసి ఉంటే థర్డ్ ఇయర్ నుంచి థర్డ్ ఫోర్త్ మేము ఒక్కొక్కరు ఏమో 10 years అయిపోయిందండి. మేబీ తనకో 100 ఇచ్చినా కూడా అంతే కదండి. సో లాట్ ఆఫ్ స్ట్రెంత్ దాదాపుగా ఎంత అండి చెప్పారు నాకు గుర్తులేదు, 18 లక్షల మన అన్లిమిటెడ్ స్ట్రెంత్. 50,000 లో ఒక హాఫ్ వేసుకున్నాం, వద్దండి ఇంకో హాఫ్ తీసేస్తాం, 10% వేసుకున్నాం. ఎంత 10 అంటే 5,000 కదా, మనిషికి ఒక 100 వేసుకున్నామా, వద్దులే 10 వేసుకున్నాం, 5,000. అయ్యా మామూలు విషయం కదండి ఇది. రికార్డింగ్ కేఎల్ సింగిల్ డే లో మీరు రీయూనియన్ పెట్టండి, అదే రోజు ఇంటర్వ్యూస్ అయిపోవాలి, అదే రోజు రిక్రూట్మెంట్ అయిపోవాలి. అంటే నేను ఏమన్నానంటే, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ఈ రోజు మనం పిల్లలకి ఇవ్వడం వల్ల అది మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. మేబీ ఇక్కడ హెచ్ఆర్స్ ఉండొచ్చు, లేదంటే ఒక పర్సన్స్ ఉండొచ్చు, వాళ్ళని రిఫరెన్స్ గా పెట్టుకొని మనం ఆ కంపెనీలో మేబీ ఛాన్సెస్ ఉంటాయండి. మేబీ అల్యూమినియం అంటే మేబీ అందులో అది కూడా 1 of the part కాబట్టి అదంతా ఎందుకు, మనకే ఒక కంపెనీ ఉంటే ఇక మనమే డైరెక్ట్ కదా, ఓకే హ్యాపీ వితౌట్ ఇంటర్వ్యూ, ఇంకా హ్యాపీ మన స్టూడెంట్స్. దీనికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను. 2012 మన బీటెక్ అయిపోయింది. సో ఒక పాయింట్ ఏంటంటే, ఆ ఇయర్ డిటెన్షన్స్ కరెక్ట్ గా ఎగ్జామ్ కి 2 రోజుల ముందు డిటెన్షన్ లిస్ట్ పెట్టారు. ట్రికీలో నేను స్టూడెంట్ యాక్టివిటీస్ ఎక్కువ తిరిగేవాడిని, నాతో పాటు నా పక్కనే ఇంకొక అతను కూడా తిరిగేవాడు. మా ఇద్దరికి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, అటెండెన్స్ లో నాకంటే తనకి 2% తక్కువ ఉంది. డీటెయిల్స్ లిస్ట్ లో తన పేరు లేదు. నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలా, సాడ్ గా ఫీల్ అవ్వాలా, నాకేం అర్థం కాల. నాకు మంచి పర్సంటేజ్ ఉంది, అన్ని బాగున్నాయి, వాడికి అంతే ఉన్నాయి. నాకు ప్లేస్మెంట్ లో 5 ప్లేస్మెంట్ వచ్చింది, వాడికి వచ్చింది. కానీ డీటెయిల్ లిస్ట్ లో 2% అటెండెన్స్ వల్ల వాడి పేరు ఉంది. వాడు తర్వాత ఇప్పుడు ఇక్కడ లేడు, ఒక 6 నెలలు సంవత్సరం అన్నారా ఎవరితో మాట్లాడాలి. వాళ్ళకి ఎప్పుడూ ఉండేది, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, కంపెనీ. సో నాతో వాడు బెంగళూరు వచ్చాడు, నేను బెంగళూరు వెళ్ళాను జాబ్ కోసం, వాడు బెంగళూరు వచ్చాడు. ఇద్దరం కలిసి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసాం. ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. 3 ఏళ్ళు కష్టపడ్డాం. ఏదో ఒకటే ఐడియా,
మనకి కేఎల్సీలో బయటకు వచ్చాం. సమ్యక్ మేము ఆర్గనైజ్ చేసాం టెక్ ఫెస్ట్. ఆ 2015 సమ్యక్ అనుకుంటాను. ఆ రోజు ఇక్కడికి వచ్చి ఒక ప్రోడక్ట్ ప్రిపేర్ చేసి ఇక్కడ లాంచ్ చేయాలి, ఇక్కడ ప్లేస్మెంట్స్కి వెళ్ళి ఇక్కడ ప్లేస్మెంట్స్ లో మనం తీసుకోవాలి, ఇదే ఐడియాతో పనిచేస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ మాకు చెప్పినట్టు మాకు గైడెన్స్ లేదు. కాలేజ్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఏం తెలియదు. అప్పుడు స్టార్టప్స్ ఇప్పుడున్నంత వీసీ కల్చర్ అంతా చాలా కొత్త. మేము సస్టైన్ అవ్వలేకపోయాం, మా దగ్గర రిసోర్సెస్ లేవు, సస్టైన్ అవ్వలేకపోయాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ తను ప్యారిస్ వెళ్ళాడు, ఎంబీఏ చేశాడు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ తన ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. నేను జాబ్కి వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటున్నాను. సో అంటే ఇది మాకు అప్పుడే ఉండుంటే మేబీ మేము అప్పుడు మా ఫస్ట్ స్టార్ట్అప్ సక్సెస్ అయ్యేదేమో అని నేను చెప్తా ఉంటున్నాను. I will add one more point to I just the say discussion. that now we struggles and we share this now at least our students are now having the golden days here. All the students over here. Am I right or not? Girls and boys. Okay, because we struggling that we had the internal funding here. I will actually start. Any idea? That's the maximum amount we are going to give for any idea that you come up with. ఒక ఇంటర్నల్ ఫండింగ్ ఒక ఫ్యాకల్టీ మెంటర్ కంపల్సరీగా ఇస్తున్నారండి, 5 lakhs ఇస్తున్నారు. మీరు అంత తక్కువ అడిగినా ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్. 1 lakh to 5 lakhs ఇస్ ద రేంజ్. మీ ఐడియాని ప్రాసెస్ చేసి అండ్ లేటర్ ఆన్ ఇఫ్ యూ వాంటెడ్ టు అప్లై ఫర్ నెక్స్ట్ లెవెల్ మీకు ఆల్ సపోర్ట్ విత్ రెస్పెక్ట్ టు స్పాన్సర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా హెల్ప్ చేస్తున్నారు. అండ్ దట్స్ హౌ రీసెర్చ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ ద కంప్లీట్ యూనివర్సిటీ. రీసెర్చ్ కల్చర్ కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చారు. Now we are having 85 granted patents, 200 more filed and published patents. ఇలా పేటెంట్స్ వైజ్ అంటే స్టూడెంట్ ఐడియాస్ నుంచి ఫ్యాకల్టీ ఐడియాస్ నుంచి వచ్చిన వాటి నుంచి చాలా కూడా మనకి రీసెర్చ్ లో డెవలప్ చేయడం జరిగింది. సిమిలర్ గా ఇప్పుడు మీరు చెప్పిన స్టార్ట్అప్స్ కి కానీ స్టూడెంట్స్ వర్ ఆల్మోస్ట్ గివెన్ విత్ ఆల్ దీస్ వర్క్ షాప్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీరు ఒక వర్క్ షాప్ అని చెప్పారు, మీకు ఒకటి జరిగిందని చెప్పి మేబీ నేను అటెండ్ అయి ఉండొచ్చు. అక్కడ మైక్రోసాఫ్ట్ జాస్మిన్ హాల్ లో ఒకరోజు సేమ్ ఇట్లానే కూర్చోబెట్టామని మీ పేరు రాయండి, మీరు ఏదైనా ఒక కంపెనీ నేమ్ అనుకోండి, కంపెనీ పేరు రాయండి, కింద CEO అనుకోండి రాయండి అన్నారు. ఇట్లానే దట్ వాస్ రియల్లీ వెరీ గ్రేట్ మూమెంట్. యాక్చువల్గా ఇన్స్పిరేషన్ రావడం చాలా మందికి. ఆ రోజు రియలైజ్ అవ్వలేదు, అది ఆల్మోస్ట్ 9-8 క్రితం బేసిక్ గా. మేబీ మీరు ఉన్నారో లేదు నాకు మీరు ఉండకపోవచ్చు మనకి. బట్ లేటర్ ఆన్ నౌ సిన్స్ లాస్ట్ 5 years ర్యాపిడ్ గ్రోత్ అనేది జరుగుతున్నది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఈ ఇయర్ సెలెక్ట్ చేసిన ఐడియాస్ లో 178 ఐడియాస్ మనం సెలెక్ట్ చేస్తున్నామండి స్టార్ట్అప్స్. అండ్ దే ఆర్ జస్ట్ గోయింగ్ త్రూ ద ఫేజెస్ జస్ట్ టు ఫిల్టర్ అవుట్ అండ్ షేప్ అప్ దేర్ కంపెనీ డీటెయిల్స్ అండ్ అలా మనకి ఇప్పుడు 82 స్టార్ట్అప్స్ అనేవి ఉన్నాయి. అలానే మనకి మోర్ దాన్ 30 crores ఫండ్స్ అనేవి స్టార్ట్అప్స్ కి రిలేటెడ్ గా మాత్రమే ఎక్వైర్ చేస్తున్నాము. అండ్ ఆల్ దట్ మనీ విల్ బి స్పెంట్ ఓన్లీ ఫర్ ద స్టార్ట్అప్స్ అన్నమాట. అండ్ వన్ మోర్ పాయింట్, మీరు చెప్పిన కంపెనీ పెట్టుంటే నేను జాబ్స్ ఇచ్చేవాడమన్నారు కదా. ఈ రోజు మన అల్లుమ్ని ఎలాంటి స్టేజ్ లో ఉన్నారంటే 3rd and 4th మేము మన అల్లుమ్ని రాజ్ శింకుర్తి గారిని బెర్లిన్ జర్మనీలో అండ్ సిసిఓగా పనిచేస్తున్నారు బానిఫై అనే కంపెనీకి. ఆయన మన సిఎస్సి స్టూడెంట్ కి 6 ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ కమ్ ప్లేస్మెంట్స్ ఇచ్చారండి. ఇంటర్న్షిప్ వాల్యూ వచ్చి 45,000 per month. He's just a startup company అన్నమాట. ఆయన కూడా జస్ట్ 36 members, వెరీ ఫోకస్డ్ అన్నమాట కంప్లీట్ గా కూడా. ఆయన ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ అన్నమాట. అండ్ ప్లేస్మెంట్ విల్ బి ఇన్ ద ప్యాకేజ్ ఆఫ్ 35 to 45 lakhs after their internship అన్నమాట. సో దట్ వాస్ ద ప్రామిస్ హి హస్ మేడ్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్ లో అయితే మనకి దేర్ ఆర్ మెనీ alumni who are coming to the campus only to recruit our KL students. Hyderabad లో ప్లేస్మెంట్ ఉంది, no, Vijayawada try చేయండి మా KL యూనివర్సిటీ. We wanted to take our KL students అని డ్రైవ్ చేస్తూ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ లో ఉన్న వాళ్ళు, HR లెవెల్ లో ఉన్న వాళ్ళు కూడా కంపెనీకి మన స్ట్రెంగ్త్ అనేది వాళ్ళు షోకేస్ చేసి మన పిల్లలకున్న సర్టిఫికేషన్స్, మన పిల్లలకున్న capabilities అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి they are almost contributing to 20% of the placements whatever we are having. And now
మీరు ఏ స్టూడెంట్ అని అడిగితే దే విల్ నాట్ టెల్ యూ డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ బేసిక్లీ వాట్ ఎవర్ మే బి ద కెరియర్ ఆప్షన్స్ అండ్ పీపుల్ హావ్ జస్ట్ అనౌన్స్డ్ స్టార్ట్అప్ ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి అన్నారు. దెన్ ఓన్లీ ప్లేస్మెంట్ కాదు, కింద వర్క్ చేయడమే కాదు, మనమే బాస్ అవ్వాలన్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ ప్రజెంట్ కరికులం లో పార్ట్ అండ్ పార్సల్ మేము టీచ్ చేస్తున్నాం. సో దట్ దే షుడ్ నో how to manage their financials. 10 years down the line Aditya చెప్పారు. సో the day when నేను సెకండ్ ఇయర్ కి వెళ్ళినప్పుడైతే నేను చెప్పిన ఫస్ట్ పాయింట్, యూ షుడ్ హ్యావ్ డబుల్ ఇన్కమ్. మీ జాబ్ చేసుకుంటారా, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదా, చేసుకోండి, సేవింగ్ అండ్ హ్యావ్ డబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. ఫైండ్ ద వేస్. నేనైతే వేస్ చెప్పలేదు, బట్ ఆస్క్ దెమ్ టు ఫైండ్ ద వేస్. అప్పుడే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు ఏం చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి ప్రతిదీ ఈ రోజు వాళ్ళు సెకండ్ ఇయర్ లెవెల్లోనే గ్రాస్ చేస్తున్నారు అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంప్రూవ్మెంట్స్ అండి. వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్ మీ మ్యాచ్ టైంలో లేని, నేనైతే ఇంకా ఓల్డ్, యు నో దట్. ఓకే, వాట్ ఎవర్ ఐ హావ్ సీన్ హియర్, ఐ హావ్ బీన్ గ్రోయింగ్ ఓన్లీ విత్ ద గ్రోత్ ఆఫ్ ది యూనివర్సిటీ. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ అనేది మనం యూనివర్సిటీలోకి తీసుకురాగలం. అండ్ ఇలాంటి ఆలోచన అన్నింటినీ కూడా మీలో వచ్చి ఫార్వర్డ్ వచ్చి అల్లుని ఇలా చేయాలి, ఇలా గ్రోత్ ఉండాలి, ఇంత గ్యాప్ ఉంది అకాడమిక్ కి, మీ అకాడమిక్స్ కి మన ఇండస్ట్రీలో చేసే వర్క్ కి ఇంత గ్యాప్ ఉంది అని చెప్పడం వల్లనే జరిగింది. మన విఓఎస్ మెంబర్స్ లో కూడా టాప్ పొజిషన్స్ లో ఉన్న అల్లుని ఇంక్లూడ్ చేసాం. ఇలాంటి ఈవెన్ ఇఫ్ యు ఆర్ 1 year old అల్లుని, మేము మీ దగ్గర ఫీడ్బ్యాక్ అండ్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. కరికులం మేము మాడిఫై చేయాలా, వాట్ ఈస్ ద నెక్స్ట్ 5 years టార్గెట్ యు హావ్ అంటే యువర్ కంపెనీ. సో దే విల్ బి థింకింగ్ మోర్ ఫార్వర్డ్ అహెడ్. సో ఇలాంటి ఇన్పుట్స్ అన్ని కూడా మన అల్లుని నుంచి మనం తీసుకుంటున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గివ్ సచ్ ఇన్పుట్స్ టు us సో దట్ ఇంకేదైనా ఫీల్డ్ లో మనం గ్రో అవ్వాలి అనుకుంటే, ఇంకేదైనా ఫీల్డ్ లో మీరు హెల్ప్ చేయాలనుకున్నా, మనకు మెంటరింగ్ చేయాలనుకున్నారు. నౌ వీ హావ్ ఫ్యూ అల్లుని హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ యాజ్ వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారు. వీళ్ళు ఇంటర్నల్ ఫండింగ్ నుంచి చెప్పారు, బట్ మేనేజ్మెంట్ నుంచి వస్తుంది. బట్ అల్లుని నుంచి కూడా మేము వస్తాము, మాకు మంచి స్టార్ట్అప్స్ ఐడియాస్ చేస్తారు చూపించండి, మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకి, మేము వెంచర్ క్యాపిటలిస్ట్ గా ఉంటాం, మేము కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉంటాం అని చెప్పి మన అల్లుని చాలా మంది ముందుకు వస్తుంది. సో అవుట్ ఆఫ్ 50,000 మీరు చెప్పినట్టుగా 5,000 అట్లీస్ట్ 5,000 మెంబర్స్ ఆర్ వెరీ వెరీ యాక్టివ్, ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ అవర్ యూనివర్సిటీ. That's how we are very obvious. Are you all here? And that's a great, this will remain as a great memory for all of us. Thank you very much. I hope I have not taken much of time. Just add one more. Thank you so much. Not 5,000, madam. 5,001. I am also that venture capitalist. Yeah. Reason. Okay. So and maybe నిజంగా స్టార్ట్అప్ ఐడియా బాగుంది అని అనుకుంటే ఐఎమ్ రెడీ టు కాంటాక్ట్. Sure. సో మీరు ఏదో చెప్పారు కదా, అదే చూద్దామండి. If the idea is really good, or else we do some office space here. Suppose I will take that office space and I will put 2 campus ambassadors from one from final year, and one is from first year. Because ఎందుకంటే ఒక ఫైనల్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటే తన ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి స్ట్రాంగర్ అవుతుంది. టు కండక్ట్ వర్క్ షాప్స్ ఆన్ సైబర్ సెక్యూరిటీ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్, వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ నో దోస్ ఆర్ ఎమర్జింగ్. అండ్ తర్వాత 10 సంవత్సరాలు ఏదైతే ఉపయోగపడుతుందో వాటి మీద అవగాహన ఇస్తూ వాటి మీద వాళ్ళు ఏదో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు కదండి, సర్టిఫికేషన్స్ అవి చేస్తూ ఉంటారు. వాటితో వాళ్ళకి ఇంట్రెస్ట్ పెంచి, ఐడియా అనేది ఇంట్రెస్ట్ పెంచిన తర్వాతే వస్తుంది కాబట్టి అది కూడా మనమే ఇగ్నైట్ చేయాలి. కాబట్టి ఇగ్నైట్ చేసుకొని అవసరమైతే ఐడియాని కొంచెం స్ట్రెంథెన్ చేసి, ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి సో వాటికి పిల్లల సైడ్ అంటే ఎందుకని అంటున్నానంటే సో మెనీ వెంచర్ క్యాపిటలిస్ట్స్ ఆర్ హియర్ మేడం. బికాస్ ఆ బయట ఫస్ట్ రాగానే ఎవరే మనం చేసిన 600 చూడడం ముందు అన్న అని మాట్లాడుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే మన కార్లో ఉన్నాయండి. అంటే ఇట్స్ ఆనర్ ఫర్ అవర్ యూనివర్సిటీ మేడం. బికాస్ సో ఐఐటి బాంబే కూడా రిజెక్ట్ అయింది. ఐ థింక్ సో, నాకు గుర్తులేదు. ఐఐటి బాంబేనే కదా డిజైన్ రిజెక్ట్ అయితే వాళ్ళకి ఇంజన్స్ పంపించరు. కరెక్ట్ కదా నేను మాట్లాడేది. సో మన వాళ్ళు చేసిన అంటే కేఎంయూలో మెకానికల్లో డిజైన్ మాడ్యూల్స్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఆ రోజుల్లో అనేది చెప్తుంది. ఇక్కడ ఈ రోజు ఏం డిజైన్స్, ఆ రోజు ప్రోయి, కెటియా అండ్ సాలిడ్ వర్క్స్, హైపర్ మెష్ లో కూడా కొన్ని మాడ్యూల్స్ కొని క్రాష్ టెస్ట్ నేర్పించారు. కొంతమంది నేర్చుకున్నారు అది. సో మనం ఒక 6 స్టూడెంట్స్ ఒక డిపార్ట్మెంట్ సస్పెన్షన్ వీళ్ళు అక్కడ ఇప్పుడు మీకు R&D ఉంది కదండి మనకి, అక్కడ ల్యాబ్ ఒక షెడ్, వర్క్ షాప్ షెడ్ తీసుకొని వెల్డింగ్స్ చేసుకుంటూ
6 నెలలు అలా పడిన కష్టం మన కళ్ళ ముందే ఉంది. సో ఆ డిజైన్ మనకి ఇండియాలోనే ది బెస్ట్, మనకి ఈ రోజుకి అదొక ప్రౌడ్ అచీవ్మెంట్ అండి. కానీ అది నాకు ఎందుకో నోటీస్ చేశారో లేదో నాకు గుర్తులేదు. అది మెకానికల్ వాళ్ళకి నిజంగా ట్రూ ఇన్స్పిరేషన్. మధ్యలో అటు ఇటుగా పాడైపోయింది అదేనా ఉంది, అదే కదా అడిచారు ఉందా? ఓకే, వెళ్ళేటప్పుడు చూద్దాం ఒకసారి. కొంచెం వాటిని నీట్ గా మెయింటైన్ చేయడం మేడం. మా బ్యాచ్ 2008-12 బ్యాచ్ అని పెట్టండి. చూసి ఎవరైనా ఇన్స్పైర్ ఏదైనా ఐడియాస్ వస్తే మేము వెంచర్ క్యాపిటలిస్ట్ గా ఫండింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో meanwhile I will be in touch with you now. So just చిన్న ఆఫీస్ స్పేస్ ఇస్తే మేబీ నా సైడ్ నుంచి ఒక ఇద్దరిని స్టైఫండ్ ఇచ్చి మేబీ అది మీరు ఎంత అయితే వాళ్ళు ఎందుకంటే ఫ్రీ టైం లో చేసేది కాబట్టి సో విల్ ఫిక్స్ దట్ అమౌంట్ అండ్ విల్ గివ్ ద స్టైఫండ్ టు ఇగ్నైట్ ద స్టూడెంట్స్. ఆ తర్వాత మిగతా అంత ఫ్లో లో వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వచ్చినందుకు. ఏమనుకోవద్దు, ఎవరికి మనోభావాలైనా అంటే మన జీవితం వేస్తుంది. And we can continue this experience sharing in the awards function, which is being inaugurated at 2 o'clock. Lunch finish చేసుకున్నాక kindly join us in R&D theatre, space theatre. కొత్తగా కట్టిన R&D block లో theatre పెద్దగా కట్టాము. You can visit it and you can just showcase your memories, your talents and whatever not. Okay, your memories and all. Please share with us during the awards function. Thank you. And lunch అయ్యాక మీ డిపార్ట్మెంట్స్ కి విజిట్ కి కూడా మేము అరేంజ్ చేస్తున్నామండి ఆల్రెడీ. So if you are interested, okay, easy people can just meet Sony madam. Yeah. Mechanical Ram Shastri garu will host in the department. We'll lunch cheskoni ready. Mechanical same rooms and all. It was not shifted anywhere. So quickly is shifted. It is in the CSC block. Papa CSC block. Lowesh ga member guide. Yeah. Kara amma sir. Thank you one and all. We wish to see you in the awards function, please. And CSC వాళ్ళు ఝాన్సీ మేడం ఉన్నారు ఇక్కడ. CSC వాళ్ళు ఎవరైనా ఉంటే please meet Jhansi ma'am here. She is with me now. To contact your faculty, to visit your senior faculty and all. Okay. And ECM Suman garu will post you the same EC department only. Lunch. परफॉर्मेंस की स्कोर